కార్యములు అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 8వ వచనం నుండి. అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గము దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినము తురాను అను ఒకని పాఠశాలలో తర్కించుచు 2 ఏండ్ల వరకు ఇలాగూ జరగను గనక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరాగుదాం. అపోస్తుల కార్యములు ఎన్నిసార్లు చదువుకున్నా అదొక ముచ్చటగా ఉంటుంది. అందుకే అపోస్తుల కార్యాన్ని గురించి వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే ఇది అపోస్తుల కార్యములు కాదు, ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు అంటారు. అపోస్తుల కార్యాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అపోస్తుల కార్యాలు కొనసాగుతాయి, పరిశుద్ధాత్ముడు ఇంకా పనిచేస్తాడు అనడానికి గుర్తుగా అపోస్తుల కార్యములు ఎలా ముగిసిపోతుందో మనకు తెలుసు. ఈ అపోస్తుల కార్యాల నేపథ్యంలో ఈ 19వ అధ్యాయం అనేది ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే సొసైటీ మగ్గిపోతున్న అనేక మూఢనమ్మకాలకి చెంపదెబ్బ కొట్టి అది కాదురా అబ్బాయి ఇది అని సరి చేయడానికి కొన్ని ప్రత్యేకమైన కేస్ స్టడీలు అక్కడ రికార్డ్ చేయబడ్డాయి. ఇంత వేగవంతమైన సైన్స్ యుగంలో కూడా విచ్ క్రాఫ్ట్ అని, బ్లాక్ మ్యాజిక్ అని, ఎక్సెట్రా కొన్ని ఉన్నాయి. వాటిని నమ్మేవారు ఈ రోజుల్లో సొసైటీలో ఉన్నారు. అంటే వాటిని ఏమంటారంటే మన తెలుగులో చేతబడి, చిల్లంగి, బాణామతి ఇలాంటివి నమ్మేవాళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. చర్చికి వచ్చిన తర్వాత అనేక మంది డిస్కషన్ చేస్తూ ఒక పాస్టర్ గారితో ఒక ఆమె అంటుంది ఏమనంటే మా అబ్బాయికి చేతబడి పట్టేశారంటే. దాని గురించి పాస్టర్ గారు విపరీతంగా ప్రార్థన చేయడం, ఆ చేతబడి కోసం వాళ్ళందరూ డిస్కషన్ చేయడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది అరే వీళ్ళెంత నేరోగా ఉన్నారేంట్రా అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక రికార్డ్ నమోదు చేయబడింది, అదే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యములో చదువుతుంటే మనకు ఒక స్పష్టత రావాలి. సుమారు 3 నెలలు ఎబిసి ప్రాంతం నుండి ఆయన వాక్యం చెబుతున్నాడట. ఎక్కడైతే సత్యం చెబుతామో అక్కడ వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, ఎక్కడైతే మన వాక్యాన్ని బోధిస్తామో అక్కడ పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి, మనుషులు వ్యతిరేకంగా ఉంటారు. 1 కాదు 2 కాదు. ఆ సత్యం చెబుతున్న వారికి అన్ని పరిస్థితులు ఎక్కిరించేలా ఉంటాయి. పౌలు గారు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. ఎప్పుడైతే ఆయనకు వ్యతిరేకత పబ్లిక్లో ఫామ్ చేశారో, అంటే ఆయన ఆటంకపరచాలి. ఎలా ఆటంకపరచాలి? పబ్లిక్ని రెచ్చగొట్టాలి, పబ్లిక్ని ఆటంకపరచాలి, పబ్లిక్ని ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చేయాలి. వస్తున్న వారిని, అంటే పౌలు గారిని ఎలాగో డీల్ చేయలేక వస్తున్న వారిని ఆటంకపరచడం స్టార్ట్ చేశారట. మరి వాళ్ళు ఏం చెప్పారో, ఏ కార్యక్రమాలు చేశారో, ఏ విషయాలు చేశారో మనకు తెలియదు. కానీ మొత్తం మీద పబ్లిక్ని డిస్టర్బెన్స్ గురి చేసినప్పుడు పౌలు గారు ప్లేస్ మార్చారు. ఏం ప్లేస్ మార్చారంటే పౌలు గారికి ఎవరో ఒక వ్యక్తి ఉన్నారట. ఆయనకు ఆ రోజుల్లో స్కూల్ ఉందంట. ఆయనకి తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి తెలిసిన స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో పెట్టి సుమారు 2 సంవత్సరాలు ఒక స్కూల్లో వాక్యం చెప్పడం స్టార్ట్ చేశాడట. 2 సంవత్సరాలు నాన్ స్టాప్గా వాక్యం చెప్తే పౌలు గారు గురించి పబ్లిక్ మాట్లాడుకుంటున్నారట. అరే అద్భుతాలు జరుగుతున్నాయిరా, పౌలు గారి దగ్గరికి వెళ్తే అరే ఆయన క్లాత్ టచ్ అయితే అనేక మంది లేచి కూర్చుంటున్నారా, అరే పౌలు గారి యొక్క ఆయన దేహానికి తాకిన వస్త్రం ఇలా తెచ్చి రోగులకు అప్పగిస్తే మళ్ళీ సజీవంగా లేచి నిలబడుతున్నారా, ఆ నోట ఈ నోట చినిగి గాలివాణి అది పెద్ద తుఫాన్లా మారిపోయి పబ్లిక్లో పౌలు గారిని కూర్చొని ఒక మిరాకిల్ స్పీకర్గా మార్చేశారు.
జనాలు చాలా విపరీతంగా వస్తున్నారట. పౌలు గారిని మీద పడ్డానికి ఆయన టచ్ చేస్తే చాలు ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది. ఆయన క్లాత్ టచ్ చేస్తే చాలు ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది. ఈ ప్రాస్పరిటీ బోధకులు కానీ ఈ మిరాకిల్ బోధకులన్నీ దీన్ని అండర్లైన్ చేసుకుని ఏం చేస్తారంటే, పౌలు గారి యొక్క క్లాత్ని టచ్ చేస్తే మిరాకిల్స్ జరుగుతున్నాయి కనుక మాకు కూడా మిరాకిల్ పవర్ ఉంది కనుక మా క్లాతులు కూడా మీకు ఇస్తున్నాం, కొనుక్కోండి అని చెప్పి కచ్చీపులు అమ్మేశారు. ఈ టెక్స్టే వాళ్ళకి బేస్. ఈ రిఫరెన్స్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, పౌలు గారు చేతుగుడ్లు అంటే కచ్చీప్స్, అదే దాన్ని చేతు రుమాలు అంటారు కదా, ఆ చేతు రుమాలు ఇస్తే పౌలు గారు కూడా ఆ రోజుల్లో కచ్చీపులు వాడితే ఆ కచ్చీపు ఎవరి దగ్గరికైనా పట్టుకెళ్తే పౌలు గారి యొక్క కచ్చీపు అని చెప్పగానే పబ్లిక్లో నిజంగానే మిరాకిల్స్ జరిగేవంట. మీరు గమనించండి, వీటిని బేస్ చేసుకుని రోజు వ్యాపారం చేస్తున్న వాళ్ళు లేరా? కెనిత్ వేగన్ కానీ ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. వీళ్ళు స్టార్ట్ చేస్తారు, ఇలా కోట్ తీసి గిర్రా తిప్పి అలా కోట్ ఇలా పడేస్తే మీ కుర్చీలో ఉన్న వాళ్ళందరూ అలా కింద పడిపోతారనమాట. ఎందుకు కోట్ ఎందుకు ఇస్తున్నారు మీరు అని అడిగితే వాళ్ళు చెప్తారు, పౌలు గారు క్లాత్ ఇసురాడుగా, అందుకే మేము ఈ జనరేషన్కి తగ్గట్టుగా చెప్పండి కోట్ ఇసురుతున్నాం అన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా పిలుస్తారు, కూర్చోబెడతారు, పౌలు గారి యొక్క క్లాత్ తగిలితే మిరాకిల్స్ జరిగాయి కనుక మా హ్యాండ్తో మేము టచ్ చేస్తూ టచ్ అన్నారంట. హోలీ స్పిరిట్ టచ్ అనగానే పడిపోయారట. పబ్లిక్ నిలాగనగానే పడిపోతున్నారు. మీరు చూడండి, వాళ్ళు వేసే సిన్నులు, వారు చేసే విన్యాసాలు, వారు చేసే కార్యక్రమాలు చాలా నవ్వు తెప్పిస్తుంటుంది. ఇది పోడియం ఉంది కదా, ఈ పోడియం మీదకి నేను ఏం చేస్తానంటే సడన్గా నేను ఏం చేస్తానంటే, నాకు హీలింగ్ పవర్ ఉందిగా, నేను ఏం చేస్తానంటే ఈ పోడియం మీదకి ఎక్కేస్తాను అర్జెంటుగా. ఎందుకంటే ఇప్పుడు హోలీ స్పిరిట్ నన్ను ఏం చేస్తుందంటే తట్టుకోలేక చేసేస్తుంది అనమాట. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పైకి ఎక్కేస్తాను, గిర్ర తిరుగుతాను. మీరందరూ ఏం చేస్తారంటే నా కాళ్ళు పట్టుకొని నా చేతులు పట్టుకొని నేను మీకు దొరకను, ఆ కుర్చీ మీద దూకుతుంటాను, ఈ కుర్చీ మీద దూకుతుంటాను, అలా దూకుతుంటాను, ఇలా దూకుతుంటాను. ఎందుకంటే నన్ను పవర్ అలా ఊపేస్తుంది. ఆ పవర్ని మీరు పొందుకోవడానికి మీరేం చేస్తారంటే నన్ను టచ్ చేయడానికి చూస్తారు. ఇవి మిరాకిల్స్ ఈరోజు. నాకు ఒక థియలాజికల్గా దానికి ఏమో లాజిక్ ఉందంటే లేదు, టెక్స్ట్ ఏమైనా బేస్ ఉందంటే లేదు. మరి వాటిని ఎలా చెప్తున్నారంటే వాళ్ళకి తెలిసి తెలియని రెఫరెన్స్ ఏంటంటే ఇదిగో ఈ రెఫరెన్స్ని బేస్ చేసుకుని వాళ్ళ అడ్డగోలు మాఫియాని ఫామ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైపోయారు, పల్లెటూరులో ఎక్కువైపోయారు, విలేజ్లో ఎక్కువైపోయారు. 1-2 కాదు, మారుమూల రిమోట్ ఏరియాలో ఎక్కువైపోయారు. 2 కాదు, 3 కాదు, ఎన్ని ప్రాంతాలు. ఇదిగో చూడండి, వారల్ రాబర్ట్, కెనిత్ వేగన్, ఈడబ్ల్యూ, ఇగో మనకు తీసుకొచ్చినది చూడండి, వీళ్ళే. అక్కడి నుంచి మన తెలుగు రాష్ట్రానికి, క్షమించండి, మన సౌత్ జోన్కి తీసుకొచ్చింది ఇదిగో వీళ్ళు తీసుకొచ్చింది. వీళ్ళకైనా బేస్ ఉందా రెఫరెన్స్ అంటే లేదు. ఇలాంటి మనం మాట్లాడితే మన మీద పడి ఏడుస్తారు, ఇలాంటి మనం మాట్లాడితే మనం ఒప్పుకోరు, ఇలాంటి మనం మాట్లాడితే అరే పరిశుద్ధాత్ముడి శక్తి మీకు తెలియదు అంటున్నారు. అడుగుతున్నాను, ఓకే శక్తి మాకు తెలియదని మీరు డైరెక్ట్ కామెంట్ చేసి మా మీద ఎలాంటి లేనిపోని రాడికల్ స్టేట్మెంట్లు మీరు ఇస్తున్నారు కదా. మేము అడిగేదాల్లో ఒకటే, అక్కడ టెక్స్ట్ ఏం చెప్తుందో ఆ టెక్స్ట్లో ఉన్న రెఫరెన్స్ మీరు ఎందుకు తీసుకుంటున్నారు? ఆ రెఫరెన్స్ తీసుకున్నప్పుడు ఆ టెక్స్ట్ని పూర్తిగా అర్థం చేసుకుంటే అక్కడ మీరు చెప్పినట్లు లేదనిపిస్తుంది కదా, దానికి వివరణ ఏంటని అడిగితే మీకు ఆత్మ లేదు. 1 కాదు 2 కాదు, అడ్డగోలు వ్యాపారాలు జరుగుతున్నాయి. కానీ మీరు గమనించండి, పౌలు గారి యొక్క వస్త్రాలు పట్టుకుంటే మిరాకిల్స్ జరుగుతున్నాయి. అయితే ఈ మిరాకిల్ గుచ్చే అనేక మంది అండర్లైన్ చేసుకున్నారు. కానీ మనకు కావాల్సిన ఒక విశేషమైన వాక్యం ఉంది. మనం ఏ పెన్ను ఉంటే ఆ పెన్నుతో అండర్లైన్ చేసుకోవాలి. 2 ఏళ్ళు పౌలు గారు అక్కడ ఉండి ఏం చేశాడయ్యా అంటే చెప్పండి, వాక్యం చెప్పాడు. 2 ఏళ్ళు పౌలు గారు అక్కడ ఉండి ఏం చెప్పాడయ్య అంటే వాక్యం చెప్పాడు. ఈ జనరేషన్లో ఏం చెప్తారంటే, నేను ఏదో ఊరి నుంచి ఊరికి మీటింగ్ వచ్చాను అనుకోండి, రాజమండ్రి, 2 ఏళ్ళు నన్ను ఇక్కడ ఉండమన్నారు అనుకోండి, 2 ఏళ్ళు నేను వాకింగ్ చెప్పను. ఏరియాలో ఫేమస్ ఏరియాస్ ఏమున్నాయో అడుగుతాను, తిరుగుతాను ఊరి మీద దొనపోతలాగా, అలా తిరిగి ఇలా తిరిగి సెల్ఫీలు దిగి అవి దిగి ఈ దిగి ఆ రెస్టారెంట్లు ఈ ఫోటోలు ఎయిర్పోర్ట్లు అవి ఇవి ఫోటోలు దిగి అక్కడ పెట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ గొప్ప పరిచయం చేస్తున్నాడు మీకు చూపిస్తాను. నేను అడుగుతున్నాను, నేనేదో ఆహ్లాదకరమైన ప్రాంతానికి వచ్చాను తప్ప సత్యం చెప్పడానికి చెప్పండి రాలేదు. సుడిగాలి పర్యటన చేస్తున్నారు, సత్యం చెప్పడం మానేశారు. ఇలా తిరిగే ఈ మిరాకిల్ బోధకులు, ఈ సంచరించే వాళ్ళందరూ, ఈ సుడిగాలి పర్యటన చేస్తున్న వాళ్ళందరూ ఏమంటున్నారు చెప్పినా, ఇది అపోస్తుల మినిస్ట్రీ అంటున్నారు. ఇది అపోస్తుల యొక్క మినిస్ట్రీ అంటున్నారు. అది అపోస్తుల మినిస్ట్రీ ఏంటి? అపోస్తుల యొక్క మినిస్ట్రీ అలా లేదు. అపోస్తుల యొక్క పరిచర్య ఎక్కడెక్కడ ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడెక్కడ సుందరమైన దృశ్యాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు ఉన్నాయని తిరగలేదు. అపోస్తులు వాళ్ళు టైంపాస్ కార్యక్రమం చేయలేదు. వాళ్ళు ఏం చేశారు, ఎక్కడికి కదలకుండా ఒక స్టాండింగ్ తీసుకుని వాక్యాన్ని 2 years నాన్ స్టాప్గా వివరిస్తూ
నేను అనుకుంటానండి, అసలు ఆ పౌలు గారు వాక్యం చెప్తుంటే ఆ 2 years ఆ పాఠశాలలో ఉన్నది ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళకి ఎంత ధన్యత అండి. వాళ్ళకి పౌలు గారు ఇక్కడే నిలబడి, అనుకోండి పౌలు గారు ఇక్కడే నిలబడి ఒక 2 ఏళ్ళు ఇక్కడ వాక్యం చెప్తుంటే వినేవాళ్ళు ఎంత గ్రేట్ పీపుల్గా ఫీల్ అవ్వాలండి. అరే ఇలాంటి బోధకుడు మనం దొరికాడురా, ఇతగాడు వాక్యం చెబుతున్నాడురా, సత్యాన్ని సంఘానికి ఒక నూతన వడవడిస్తున్నాడని పౌలు గారిని చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత ధన్యత. నేను అనుకుంటాను ఆ జనరేషన్లో పుట్టి ఆ పౌలు గారు అలా చెప్తున్నప్పుడు ఎదురుగా నేను కూర్చుంటే నా లైఫ్ ధన్యమైపోయిన అనుకుంటాను నేను. అలాంటి బోధకుడు చెప్తున్నప్పుడు ఆయన ఎదురుగా కూర్చుని ఆయన ప్రజెన్స్లో మనం ఉన్నప్పుడు ఆ వాక్యం వింటున్నప్పుడు నా లైఫ్ ఎంత ఎంత ధన్యకరంగా మారిపోతుంది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, వాక్యం చెప్పాడట. అందుకే 19వ అధ్యాయం మనకి ఏం ఎక్స్పోజ్ చేస్తుందంటే వాక్యం ఎలా చెప్పాలో ఎక్స్పోజ్ చేస్తుంది. 19వ అధ్యాయం ఏం చెప్తుందంటే వాక్యం ఎలా చెప్పాలో కాదు, వాక్యం వల్ల ఎలాంటి రిజల్ట్ వచ్చిందని చెప్తుంది. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం ఏం చెప్తుందంటే సేవ అంటే ఇలా చేయాలి రా అబ్బాయి అని మనందరికీ ఒక ఆతృత రేపుతుంది. అక్కడ నేర్పుతున్న ఒక విశేషమైన వాక్యం ఏంటంటే 2 ఏళ్ళు వాక్యం చెప్పాడట. 2 ఏళ్ళు వాక్యం చెప్తే ఏమైంది? 2 ఏళ్ళు ఆయన వాక్యం చెప్తే ఏమైందంటే ఒక వింత పరిణామం చోటు చేసుకుంది. ఆ వింత పరిణామం అపోస్తుల యొక్క కాలంలో జరిగిన కార్యక్రమమే 2 ఏళ్లలో పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ వాక్యం అందించేశాడు. నాకు విచిత్రంగా అనిపించింది చెప్పిన 2 ఏళ్లలో అక్కడ జరుగుతున్న 10వ వచనం చూడండి. 2 ఏళ్లలో ఆసియా అంతటా వాక్యం చెప్పేశాడట. అంటే 2 ఏళ్ళు ఆసియాని కవర్ చేశాడంటే మామూలు మనసా? 2 ఏళ్లలో ఆసియాలో ఉన్న పబ్లిక్లు అంటే ఆ పబ్లిక్లో వీడికి వాక్యం తెలియడానికి లేదట, మ్యాక్సిమం అందరికీ వాక్యం చెప్పేశాడట. 2 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటుంది పక్కీదోడు మాట ఇంకా మారడం, ఇంకా 40 ఏళ్ళు ఇక్కడ చచ్చి ఉంటుంది, ఇంకా పక్కీదులో చాలామంది మారిన వాళ్ళు ఉంటారు. ఇంకా 2 ఏళ్లలో ఆయన కవర్ చేసిన వాక్యాన్ని పరిసర ప్రాంతాలకి 2 yearsలో ఆయన కవర్ చేసిన మాటల యూదులకు తీసుకెళ్ళిపోయాడు, గ్రీకులకు తీసుకెళ్ళిపోయాడు. ఆ 2 ఏళ్లలో ఆయన డిజైర్ ఎంతగా పెట్టరేగిపోయిందో చూడండి. ఒకరిద్దరు కాదు, అనేక మందికి వాక్యం చెబితే ఒక కొత్త విప్లవం ప్రారంభమైందంట. అక్కడ ఎఫ్సి పత్రిక అనగానే క్షమించండి, ఎఫ్సి ప్రాంతం అనగానే గుర్తుపెట్టుకోండి, అక్కడ విచిత్రమైన ప్రాక్టీసులు ఉన్నాయి. ముఖ్యంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మేడం ఉంటుంది అక్కడ. మేడం ఆవిడ పేరు డయానా. చాలామంది తెంగురోలు తెలియక డయానా పేరు పెట్టుకుంటారు, డయానా పేరు పెట్టుకుంటారు, డీపీలు పెట్టుకుంటారు. డయానా ఇంకేమైనా చెప్పండి, డయానా పేరు పెట్టుకున్నది ఆవిడ డయానా. చూడండి ఎలా ఉందో. ఏంటని నన్ను వివరంగా అడగకుండా అవన్నీ నేను వివరించలేను. సంతాన దేవత ఆ డయానా, తెలుగులో అర్తిమీదేవి. అర్తిమీదేవి ఆ ఏరియాలో ఫేమస్ అయిపోయిందంట. ఇంకా ఏమున్నాయి ఆ ఏరియాలో ప్రాక్టీస్లు అంటే డెమాన్స్ థియాలజీ చాలా సీరియస్గా నేర్చుకుంటారంట. డెమాన్స్ అంటే దయ్యాల శాస్త్రం. దయ్యాల శాస్త్రాన్ని చాలా సీరియస్గా నేర్చుకుంటారట. ఈ 2 ఏళ్లలో ఈయన వాక్యం చెప్తున్నప్పుడు దయ్యాలని అనేకమైన ప్రాంతాల నుంచి వాళ్ళు తీసుకొస్తానన్న ఫీలింగ్లో బతుకుతూ వాళ్ళు ఏ ప్రాక్టీస్ చేస్తున్నారో 12వ వచనం చూడండి. అతని శరీరానికి తగిలిన గొడ్డలైనను నడికట్టులైనను రోగులకు తెచ్చినప్పుడు రోగులు వారిని విడిచెను, దయ్యాలు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారకులు మాంత్రికులైన కొందరు యూదులు, బాధాకరమైన విషయం చెప్పండి, ఈ మాంత్రికులు ఎవరంట? అన్యులైతే బాగున్ను, ఈ మాంత్రికులు ఎవరంట? అరే వాక్యం తెలియని అనుకుంటే బాగుండు, ఈ మాంత్రికులు ఎవరంట? యూదులు. అరే యూదులంటే ఎవరు? ప్రత్యేకంగా పిలువబడిన వారు, ధర్మశాస్త్రం పొందుకున్నవారు, మోసే యొక్క కట్టడలను చాలా నిష్ఠాగరిష్టగా పాటించే అనేకమైన విషయాల్లో దేవునికి ప్రతినిధులుగా నిలబడిన వారు. యూదులు ఎలాంటి ప్రాక్టీసుల్లోకి పోవడం ఏంటి? యూదులు దయ్యాల శాస్త్రాన్ని నేర్చుకోవడం ఏంటి? వాళ్ళు నేర్చుకోవడమే కాదు, ఆ దయ్యాల శాస్త్రాన్ని నేర్చుకోవడమే కాదు, వాళ్ళు చాలా గట్టిగా పట్టుకొని ఆ దయ్యాల శాస్త్రాల్లో పిహెచ్డీలు చేశారంటే వాళ్ళు. అది అవే ఆ దయ్యాల శాస్త్రాలు పిహెచ్డీ అంటే వీళ్ళకెలా అబ్బింది ఇది గ్రీకు యొక్క ప్రాక్టీస్. బాగా వినండి, ఇది గ్రీకులు ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఈ గ్రీకులకు ప్రాక్టీస్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బాబిలోనియన్స్ దగ్గర నుంచి వచ్చింది. బాబిలోనియన్స్ దీన్ని పుట్టించారంటే అవును, మీకు అవుట్లైన్ చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. దానియేలు కాలానికి మీరు వెళితే, దానియేలు కాలం తెలుసుగా, దానియేలు కాలానికి వెళ్ళినప్పుడు రాజుకు దర్శనాలు వస్తాయి. ఆ రాజుకు దర్శనం వచ్చినప్పుడు అతను కళ మర్చిపోతాడు, భావం మర్చిపోతాడు. కళ తెలియదు, భావం తెలియదు. అలాంటి టైంలో ఈ మాంత్రికుల్ని, ఈ విద్యను అభ్యసించిన వారందరిని పిలిచి ఆ రాజు ఏమంటాడంటారే, నా కళ ఏంటి, నా భావం ఏంటని చెప్తే వాళ్ళ బొంద ఏం చెప్తారు? మనం ఏదన్నా స్టోరీ చెప్తే దాన్ని పొడిగించేదని చెప్తారు.
నాకు రాత్రి కల వచ్చిందండి, ఎందుకో మల్లెపూలు బుట్టలో కనబడుతుంది అని, కానీ ఏదో చెప్పేస్తారు. చెప్పరు. మల్లెపూలు అంటే ఏమనుకుంటున్నావు తెలుసా? మల్లెపూలు అంటే మల్లెపూలు అన్నమాట అంటారు. అంటే అది చెప్పండి, ఆ మల్లెపూలకి మీనింగ్ ఏంటంటే ఏదో చెప్పేస్తారు. ఏదో చెప్పు కానీ మనకు ఎలాగ తినలేదు కనుక ఏదో చెప్తారు, నిజం అనుకుంటా అనుకోవా. కానీ అక్కడ దేవుడు దేని లాక్ చేశాడు చూడండి, దానియేలు టైంలో కలమరిచిపోయే విధంగా లాక్ చేశాడు రాజుని. ఒకవేళ కలే చెప్పుంటే ఆ రోజు రాజుకి ఏం చెప్తే పిచ్చి కథలు చెప్పేవారు. మేము ఇలా రోడ్డు మీద వస్తున్నప్పుడు మా మెడలో ఉన్న బంగారం చైన్ పడిపోయిందండి, పడిపోయినప్పుడు ఏం జరిగిందో నాకు తెలియట్లేదు అనగానే, నువ్వు ఇంటి ఇచ్చావుగా, అప్పుడు సోది మండల సోద గద్దె దగ్గర ఉంటుందిగా, గద్దెనే అంటారు ఇక్కడనే, ఆ గద్దె దగ్గర ఉంటుంది. ఆ కూర్చున్నప్పుడు పసరేసిందండి చేతిలో పసర. ఆ పసరేసి ఇప్పుడు ఇది పెద్ద ఎల్ఈడి, మరి ఆ పసరేస్తే ఆ పసరలో ఎల్ఈడిలో కనబడినట్టు అదిగో చూడు, మన కనబడదు చూసినట్టే మన కనబడ చూపిస్తుంది. ఏమనంటే ఇదిగో చూడు వస్తుందా, అందులో చూడు ఆటోవాడు అట్టిపోడు ఏమనుకుంటున్నావు అంట. ఇంకా ఆటోవాడు ఎవడ తిరుగుతాం మనం, అది ఆటోవాడు అట్టిపోడా స్కూటర్ వాడు అట్టిపోడా మనకు అనవసరం. అంటే ఏదో ఒకటి ఒక ఇంటి ఇస్తే దానికి చెప్తారు చెప్పరా. నాకు చిన్నప్పుడు ఈ రోడ్డు అడి తిరిగి వాళ్ళు వస్తారు కదండి, మా అమ్మ కుదురండక అడిగి చూపించింది నన్ను, వీడు ఏమవుతాడు చెప్పండి బాబు అని. ఆడు నాకు చెప్పాడు స్టోరీ, నాకు బాగా గుర్తు. ఏమవుతానంటే మీ వాడు చాలా గొప్పోడు అవుతాడు అన్నాడు. అది ఏం గొప్పడు అనగానే బాగా డబ్బులు సంపాదిస్తాడు, పెద్ద పెద్ద కార్లు కొంటాడు, తిరుగుతాడు, మీ వాడు విదేశాలకు వెళ్ళిపోతాడు, ఇండియాలో ఉండడు అన్నాడు. ఆ ఎదవ చెప్పింది ఎప్పుడు నెరవేరుతుందని చూస్తున్నాడు. ఆడు నెరవేరుతుంది. నేను విదేశాలకు ఎందుకు పోతాను, నా ఇండియా నేను ఎందుకు వదిలేస్తాను? గొప్పోడు అవుతాడు నిజంగా, వాడు భవిష్యత్తు తెలియని వాడు అయితే నాకేం చెప్పాలి, ఇతగాడు గొప్ప స్పీకర్ అవుతాడని చెప్పాలి. చెప్పడా? ఏదో ఒక స్టోరీ చెప్పరు, ఏదో ఒక స్టోరీ. పైగా విషయం ఏంటంటే వదిలేని లైవ్లో వెళ్తుంది, చెప్పకూడదు. ఆ బొమ్మలు ఇస్తారు కదా, ఆ దేవుడు బొమ్మలు, ఏ బొమ్మ రాకూడదు ఆ బొమ్మ వచ్చింది నాకు. ఓ పక్క సంతోషం, మరో పక్క ఎప్పుడు నడుతుంది. ఇలాంటివన్నీ నడుతుంది. ఏదో ఒక పిచ్చి కార్యక్రమం చెప్తారు చెప్పరా. ఇలాంటి పిచ్చి కార్యక్రమాలన్నీ చెప్తున్నప్పుడు ఆ రోజు ఇలాంటి యూదుల ప్రాక్టీస్ అంతటికి గ్రీకులకి మూలాలు ఎక్కడంటే బాబిలోనియన్స్. ఆ రోజు బాబిలోనియన్స్ ఈ ప్రాక్టీస్ చేస్తారు. అందుకే యెషయా గ్రంథంలో దేవుడు వీటిని తిడుతుంటాడు. ఏమని తిడతాడంటే, నీ బాల్యము నుంచి నువ్వు వెంబడించిన సిల్లంగితనం ఏదైతుందో, అది ఆ మాంత్రిక విద్య ఏదైతుందో, నీకు బెట్ కాస్తున్నా, సవాలు ఇస్తున్నా, రేపు నెక్స్ట్ మినిట్ ఏం జరగబోతుందో సెకండ్స్లో నువ్వు చెప్పగలవా అని అడుగుతాడు. వాళ్ళకి నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పలేరు. నెక్స్ట్ మంత్ ఏం జరుగుతుందో మాంసాలు కానీ సెకండ్స్ నిమిషాలు ఏవైతున్నావో ఇవి చెప్పగలవా? నువ్వు చెప్పలేవు. నీ వల్ల వద్దా? నువ్వు బాల్యం నుంచి అభ్యసించిన బబులోను నువ్వేదైతున్నావు నువ్వు చెప్పు, నీ ప్రాక్టీస్ని బట్టి. అంటే వాళ్ళు ఏం చెప్తారు? భవిష్యత్తుని వాళ్ళు చెప్పగలరా? ఆ రోజు భవిష్యత్తు చెప్పింది ఎవరైనా చెప్పారంటే ఒకరు దానియేలు మాత్రం చెప్పాడు. దానియేలు ఎందుకు చెప్పగలిగాడు? పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి అక్కడ ఉంది కనుక, దేవుని శక్తి దానియేలుని అనుముకుంది కనుక దానియేలు చెప్పగలిగాడు తప్ప దానియేలు కూడా సొంత ప్రాక్టీసులు ఏమీ లేవు. ఈ నడక అపోస్తుల కార్యం వరకు దేవుడు తన శక్తిని వాడుకుంటున్నాడు కనుక తన వాక్యము ద్వారా తన ప్రజల్లో ఆయా తరాల్లో ప్రతి జనరేషన్లో ప్రతి గవర్నమెంట్కి ఆశ్చర్యపోయే కార్యాలు తన పిల్లల ద్వారా దానియేలు కాలం నుంచి ముందు నుంచి కూడా చేస్తున్నాడు. మోసే కాలం నుంచి కూడా ఆ కార్యాలు జరిగిస్తూ ఇప్పుడు ఆ కార్యానికి మరొక వింత పౌలు ద్వారా జరిగిస్తున్నాడు. పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇందులో ప్రాక్టీస్ చేసేది ఎవరంటే యూదులు. అందరూ అనుకున్నారట ఈ ప్రాక్టీస్ చేస్తే ఏం చేస్తారంటే భవిష్యత్తు చెప్పేస్తారు. ఇలా ఏం చేస్తారంటే మనుషులను అండర్లోకి తీసుకుంటారు. వీటిలో ఏమి నమ్ముతారు చెప్పినా, వాళ్ళని ఏదోలాగా టేకప్ చేసి వాళ్ళు ఏదోలాగా అండర్లోకి తీసుకొని వాళ్ళని ఆపరేట్ చేద్దాం అనుకుంటారు. ఇక్కడ సూది గుచ్చుతారట, అది మనకంట చెప్పండి గుచ్చుకుపోద్దని. నేను అడుగుతున్నాను, నిజంగా అలాంటివి అంటే అలాగే పవర్స్ నెరవేరిపోతే ముందు నేనే నేర్చేసుకుంటానండి. నాకు చాలామంది శత్రులు ఉన్నారు, నిజంగా నేను నేర్చేసుకుంటాను. ఇంకో విషయం చెప్తున్నాను అండి, నిజంగా ఎలాంటివి జరిగితే మా చిన్నప్పుడు అనేవారు, మా అమ్మ అనేది అనమాట, చొక్క ఇప్పకరా, చొక్క ఇప్పి బయటికి వెళ్ళకు అనేవారు. చొక్క ఇప్పి ఏంటంటే వాళ్ళకి అట్రాక్షన్ కనబడిపోయి వాళ్ళు నాకు ఏమి ఎడతారనమాట. పబ్లిక్లో మాకు ఒక బావి ఉంటుంది, ఆ బావి దగ్గర చేసేవాడిని స్నానం నేను డైలీ. అది ఎవడైనా పెడతాడేమో, ఎవడో పెట్టలేదు. నడుతుంది. ఇలాంటివన్నీ చదువులేని వారు నమ్మారనుకో అనుకోవచ్చు, ఇలాంటివన్నీ రకరకాల వ్యక్తులు నమ్మారనుకోవచ్చు. కానీ మీరు గమనించండి, ఇలాంటివన్నీ నమ్ముతున్నది దేవుని పిల్లలు కూడా నమ్ముతున్నారంటే ఆ రోజుల్లో నమ్మారు. దేవుని పిల్లలు ఎవరు? యూదులు.
ఈరోజు ఎవరు? క్రైస్తవులు ఇలాంటివన్నీ నమ్ముతున్నారంటే నమ్ముతున్నారు. చూడండి, ఇలాంటివి నమ్మడమే కాదు, వాటికి భయపడిపోతున్నారు, వాటికి వణికిపోతున్నారు, వాటిని గూర్చి మాట్లాడుకుంటున్నారు, వాటిని గూర్చి డిస్కషన్ చేస్తున్నారు, వాటిని గూర్చి ఆందోళన చెందుతున్నారు. పౌలు గారు వెళ్ళారు, మాట్లాడారు. వారితో మాట్లాడుతున్నగా ఏం జరుగుతుంది చూడండి. 13వ వచనంలో, దేశ సంచారకులు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చరించుట ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారిని ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. ప్రధాన యాజకుని కుమారులు. వీళ్ళు ఎవరండి? మీకు చదువుతుంటే మీకు ఏమనిపిస్తుంది అని తెలియదు కానీ, ఒక పక్క యూదులు, మరో పక్క పాస్టర్ గారి యొక్క కొడుకులు. ఈ ప్రాక్టీస్ చేస్తున్నది ఎవరు చెప్పండి? దైవజనుల కొడుకులు. ఈ ప్రాక్టీస్ చేస్తున్నది ఎవరు చెప్పండి? దేవుని పిల్లలు. అంటే ఇవి నమ్ముతున్నది ఎవరు చెప్పండి? దేవుని పిల్లలు. ఇలాంటివి బాగా నేర్చుకుంటున్నది ఎవరంటండి? దేవుని పిల్లలే నేర్చుకుంటున్నారు. మీరు చూడండి, ఒకటి కాదు, రెండు కాదు, ఇటు యాజకుల కొడుకులు నేర్చుకుంటున్నారట, ఇటు యూదులు నేర్చుకుంటున్నారట. వీళ్ళందరూ నేర్చుకుంటున్నప్పుడు దేవుడు పౌలు గారిని తీసుకొచ్చి అద్భుతాలు చేయించాడు. ఇప్పుడు బాగా వినండి, ఈ పాయింట్ మీకు స్ట్రైక్ అవ్వాలి. ఎఫెసీ ప్రాంతంలో పౌలు గారి యొక్క ఆయన నడికట్టు కానీ ఆయన చేతురుమాలు కానీ తగిలితే ఎందుకు అద్భుతాలు జరిగాయని ఒకవేళ మీరు టెక్స్ట్లోంచి మాట్లాడితే ఎందుకు అద్భుతాలు చేయించాడు చెప్పనా? అక్కడున్న ప్రాక్టీస్లకి బ్రేక్ వేయాలి అంటే చెప్పండి, ఒరిజినల్ అది కాదురా చెప్పండి, అది డూప్లికేట్, ఒరిజినల్ ఇది అని చెప్పాలి అంటే దేవుడు ఎఫెసీ ప్రాంతంలో తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? పౌలు గారు ద్వారా దైవికమైన శక్తి ఏంటో చూపించాలనుకున్నాడు గనకే పౌలు గారి ద్వారా ఎఫెసీ ప్రాంతంలో అద్భుత కార్యాలు జరిగించారు. ఇప్పుడు చెప్పండి, ఈ టెక్స్ట్ను బయటికి లాగేశారు, ఆ సందర్భం అంతా గాలికి వదిలేశారు, ఆ సందర్భం అంతా గాలికి పడేశారు. మీరు గమనించండి, పౌలు గారు చెప్పిన వాక్యానికి బాగా వినండి. పౌలు గారు చెప్పిన వాక్యానికి వెనకాల మిరాకిల్స్ జరిగాయి. మిరాకిల్స్ చెయ్యాలనుకుంటే మిరాకిల్స్ చేశాడా? వాక్యం చెబుతుంటే వెనకాల ఆటోమేటిక్గా మిరాకిల్స్ జరిగిపోతూ వెళ్ళిపోతున్నాయి చెప్పండి. మన వాక్యం చెబుతూ ఉంటే జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతాయి. మన సత్యం చెబుతూ ఉంటే ఏమో ఎవరెవరు ఏ బాధల్లో ఈ సంఘానికి వచ్చారో మనకు తెలియదు, కానీ మనం చెప్పాల్సిన సత్యం చెబితే దేవుడు ఆ సత్యం వినబడుతున్నప్పుడు వాళ్ళకి ఏ హీలింగ్ జరుగుతుందో మనకు తెలియదు, జరగాల్సింది జరుగుద్ది. సంఘ సమక్షంలో, సంఘ ఆవరణంలో, సంఘం యొక్క ఈ ప్రేమానురాగాల్లో జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతాయి. కానీ అది మానేస్తారు. వాక్యం చెప్పడం కేవలం మిరాకిల్స్ మీద ఫోకస్ పెట్టారు. ఇక్కడ దయ్యాలను వదిలేస్తున్నారు. ఈ దయ్యాలను వదిలేస్తున్నప్పుడు ఒక మాట అన్నారట, యేసు నామమున దయ్యాలు వదిలిపోవునుగాక అన్నారు. అలేవో మంత్రాలు చెప్పారు, వాళ్ళు రకరకాల మంత్రాలు ఉపయోగించారు. వాళ్ళు అంత మంత్రాలు చెప్పినా ఆ మంత్రాలకి ఏమీ పవర్ రావట్లేదట. కానీ యేసు ప్రభు వారి పేరు పౌలు గారు చెప్పేసరికి మంత్రం కన్నా గొప్పగా పనిచేసిందంట. మనవాళ్ళు కూడా మంత్రాలు చెప్తున్నారు. దయ్యం దగ్గరకు వస్తా అన్నారట, యేసు రక్తం చేయి, ఏం చేస్తాడు? చాలా చేస్తాడు. యేసు రక్తం చేయి, ఏం చేస్తావు చేయన్నాడు. ఇది మంత్రమా? అపోస్తల కార్యంలో ఉందా? బైబిల్లో ఎక్కడైనా మనకు కనబడుతుందా? యేసు రక్తం చేయి, ఏం చేస్తా చేయి అంటే ఆడంటాడు, ఏం చేస్తానో చూడంటాడు. అరే యేసు రక్తం చేయి, ఇది మంత్రం కాదు. మన వాళ్ళు ఎలా మరి ప్రాక్టీస్లోకి వచ్చారో నాకు తెలియదు, కానీ బయట వాళ్ళు అంటారు ఓం భీం. మనోళ్ళు ఏమన్నారంటే యాస్టిద చెప్పేస్తే బాగుంది కనుక మనోళ్ళు ఏం చేశారంటే చెప్పండి, యేసు రక్తం చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి అన్నారు. తప్పుడు ప్రాక్టీస్లు ఇవ్వండి. ఇలాంటి విచిత్రమైన ప్రాక్టీలు చేస్తే ఆ రోజు పౌలు గారు నిలబడ్డారు, మాట్లాడుతున్నారు. యూదుడైన ప్రధాన యాజకుని కుమారులు కూడా 7 ఇలాగ చేస్తుండే. అందుకు ఆ దయ్యమును, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును. ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వాని మీద పడి వారిలో 2 లొంగదీసి ఏంటట, యేసు ప్రభు నామని చెప్తే మన మంత్రాల కన్నా గట్టిగా పనిచేస్తున్నారా అనుకున్నారట. ఎవరు? అప్పటికే వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేశారు. ఎవరు? యూదులు, ప్రధాన యాజకుని కొడుకులు. వాళ్ళు చాలా మరి ఎంత డబ్బు వెచ్చించారో తెలియదు, కానీ ఆ గ్రంథాలు చాలా రేట్ అంట. అది చరిత్రలో చదివితే అంత పెద్ద కోర్స్ చేశారు. మరి వాళ్ళకి ఏమైనా యూనివర్సిటీ ఉందో, లేకపోతే కింద దిగు స్థాయిలో కళాశాలలు ఉన్నాయో, మరి ఏ గురువులు ఉన్నారో మనకు తెలియదు, కానీ మొత్తం మీద దానికి ఒక గొప్ప సాహిత్యం ఉందంట, లిటరేచర్ ఉందంట వాళ్ళకి. అంత గొప్ప సాహిత్యం ఉండగానంటే ఆత్మలతో ఎలా మమేకం అవ్వాలి, ఇప్పటికీ అవి ప్రాక్టీస్ చేస్తారంటే మీరు నమ్మగలరా? ఇప్పటికీ అంటే ఏదైతే మన ఎఫెసీ ప్రాంతంలో చదువుతున్నామో అవి ఇప్పటికీ ప్రాక్టీస్లు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? ప్రాక్టీస్, పవర్ కాదు, ప్రాక్టీస్లు ఉన్నాయంటే నమ్మగలరా? ఆ మధ్యకాలంలో
ఆ బాలీవుడ్ యాక్టర్ చనిపోయాడు, ఆ ధోని సినిమా చేశాడు ఆ అబ్బాయి సింగ్, సుశాంత్ సింగ్. అబ్బాయి చనిపోయిన తర్వాత ఒక ఇంటర్నేషనల్ బ్లాక్ మ్యాజిక్లో స్పెషలిస్ట్ అని చెప్పుకున్నవాడు ఆడు తెర మీదకి వచ్చి వాడు మాట్లాడుతున్నాడు, మీరు చూసారు లేదో, ఏమంటాడంటే నాతో సింగ్ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆడు చెబుతున్నాడు, ఏమని చెప్తున్నాడంటే నన్ను ఊరేసి చంపేశారు అంటున్నాడు. ఆడి మాటని ఏమైనా కోర్టు పరిగణలోకి తీసుకుందా? వాడి మాటని ఏమైనా చట్టం పరిగణలోకి తీసుకుంటుందా? మరి ఇలాంటివన్నీ ఎలా చెప్తారంటే వాళ్ళు అనుకుంటారు వాళ్ళొక స్వాధీనంలోకి వెళ్తున్నాం అనుకుంటారు, ఒక ప్రాక్టీస్లోకి వెళ్తారు, ఒక పరధ్యానంలోకి వెళ్తారు. వాళ్ళు ఏదో ఒక వ్యూలోకి వెళ్ళిపోయి ఏమనుకుంటారంటే ఏదో జరుగుతుందన్న తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. నేనే దయ్యాలను బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకోండి కొంచెంసేపు. జేమ్స్ అన్నకి దయ్యాలు ఓడగొడతాడట, బాగా ప్రాక్టీస్ అంటాను, మీరు నమ్మారా అనుకోండి, లైట్లన్నీ ఆపేస్తాను, కూర్చోబెడతాను, కంగారు పడకరా అని చెప్తాను. వస్తుంది, రెడీగా ఉండు, అటు ఇట్లు కదలకు, స్ట్రైట్గా నన్ను చూడు, రెడీ, జాగ్రత్త, వస్తుంది, కళ్ళు మూసుకో, కొంచెం లైట్గా ఊపిరి బిగించాను. కానీ ఇవన్నీ మీకు ఎలా ఉంటాయండి? వీడు నిజంగానే తీసుకొచ్చేలా అనుకుంటారు అనుకోరా? ఆ వాతావరణం, నా యవ్వారం, నా యాటిట్యూడ్, ఆ భయంలో మీరు తాడుని చూసినా కానీ ఎలా కనపడరు చెప్పండి? అది మైండ్, గుర్తుపెట్టు. ఇలాంటి ప్రాక్టీస్లు ఎక్కువైపోయాట. ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ చేస్తున్నారో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పౌలు గారి ద్వారా అద్భుతాన్ని చేయించి, అరే అది ఫేక్ రా, పబ్లిక్ని మోసం చేస్తారని పౌలు గారి ద్వారా ఒక అద్భుతం జరిగిస్తే వాళ్ళందరూ పసిగట్ట, ఇది మన మంత్రాల కన్నా గొప్ప మంత్రంలా ఉందని ఆయన యేసు ప్రభు యొక్క నామాన్ని వాళ్ళు కూడా ఉచ్చరించడానికి పూనుకుంటే దయ్యాలు ఏమన్నాయంట? నాకు అపోస్తులు తెలుసు, నాకు పౌలు తెలుసు, నాకు యేసుక్రీస్తు వారు తెలుసు, ఈ దేవుడు తెలుసు, మీరెవర్రా అని చెప్పి ఆ నామం చెప్పిన వాళ్ళు మొత్తం బట్టలు ఊడిపోయేలా కొట్టేసేయాలి. అంటే మీరు చూడండి, ఒకవేళ నిజంగానే దయ్యాలు వస్తే, దయ్యాలు మాట్లాడతాయి అంటే, ఒకవేళ మాట్లాడితే కనుక అటు వాయిస్ ఎలాగే ఉంటుంది? అరే దైవజనులు మాకు తెలుసు, మీరెవర్రా మమ్మల్ని పిలవడానికి అని ఖచ్చితంగా తిరగబడతాయి అంటే తిరగబడతాయి. అవేమి బానిసలు అయిపోవు, అవేమి వచ్చి భవిష్యత్తు చెప్పే ప్రయత్నించావు. నిజంగానే దయ్యానికి భవిష్యత్తు తెలుసుంటే కలవరిగిరి మీద ఎవరు సిలువేయబడ్డానికి ఒప్పుకోకూడదు చెప్పండి. మ్యాజిక్ల వలన దయ్యాలు వస్తాయి, స్వాధీనపరచుకుంటే దయ్యానికి భవిష్యత్తు తెలుసు అనుకుంటే దగ్గరుండి యేసుప్రభువుని సిలువేయించింది ఎవరండి? పిలాతులు ఉన్నది వాడే, యోధాలు ఉన్నది వాడే, యూదులు ఉన్నది వాడే, అందరినీ రెచ్చగొట్టింది వాడే. వాడి వల్ల భవిష్యత్తు తెలుస్తున్న ఒక పిచ్చి ప్రాక్టీస్ చేసి వాడిని స్వాధీనంలో తెచ్చుకుని రేపేం జరుగుద్దో మంచో చెడని ప్రాక్టీస్ చేస్తున్న ఈ ప్రాక్టీస్ చదువుతున్న వాళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే, వాడికి నిజంగా భవిష్యత్తు తెలిస్తే యేసుక్రీస్తు వారిని వారు సిలువేయకూడదు. 3వ దినాన తిరిగి లేచేంత వరకు ఏం జరుగుతుంది వాడికి ఇంచైనా అర్థమైందా? దయ్యానికి భవిష్యత్తు తెలియదు, మాంత్రికులకు భవిష్యత్తు తెలియదు, రేపేం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఒక్కరిని స్వాధీనపరుచుకునే శక్తి మనుషులకు లేదు. పౌలు గారు ఎప్పుడైతే అద్భుత కార్యాలు జరిగించాడో వాళ్ళందరికీ అర్థమైందట, ఏంట్రా మనం చెప్తుంటే పోవట్లేదు, ఆయన చెప్తుంటే పోతుంది. మరి ఇన్ని రోజులు మన విద్యా వ్యవస్థ ఏమవ్వాలిరా, మనం నేర్చుకున్న ఈ కోర్స్ ఏమవ్వాలి, ఈ థియాలజీ ఏమవ్వాలి, ఈ దయ్యాల విద్యనంతా మనం ఏం చేయాలని చెప్పి వాళ్ళు బాధపడి పౌలు గారి దగ్గరకు వచ్చి ఏమంటున్నారు చూడండి, ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వాళ్ళిద్దరు లొంగదీసి గెలిచాడట. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇళ్ల నుండి పారిపోయారట. నువ్వు చదవదమ్ముడు. వారందరికీ భయము కలుగును గాక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొనిరి. ఏం జరుగుతుందండి? విశ్వసించిన వారు అందరూ వచ్చి, అంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత అద్భుతం మనకు కనబడుతుంది చూడండి. 2 ఏళ్ళు వాక్యం చెప్తే, పౌలు గారు 2 ఏళ్ళు వాక్యం చెప్తే అక్కడ జరిగిన అద్భుత కార్యం మీరు గమనించండి. మాంత్రికులు మారిపోయారట. మాంత్రికులు మారిపోవడమే కాదు, వాళ్ళు ఒక ప్రకటన చేశారట. ఆ ప్రకటన ఏం చేశారంటే, వీటి వలన టైం వేస్ట్ అని నిర్ణయించుకున్నారంట. ఏం టైం వేస్ట్ అంటే, దీనికి ఒక సంవత్సరాలు టైం కేటాయించడం, కోర్సు నేర్చుకోవడం, డబ్బులు పెట్టడం, ఇదేదో గవర్నమెంట్ ఉద్యోగాల్లాగా మా పిల్లలకి ప్రాక్టీస్ నేర్పించడం. దీనివల్ల ఉపయోగం ఏమనుందంటే ఏం ఉపయోగం లేదు. అసలు శక్తి అనేది మనం అనుకుంటున్న ఈ థియాలజీలో లేదు. శక్తి అనేది పౌలు ప్రకటిస్తున్న దేవుని నామంలో ఉందని గుర్తెరిగారు.
ఎప్పుడైతే దేవుని నామంలో ఈ శక్తి ఉందని గుర్తెరిగారు పౌలు గారి దగ్గరకు వచ్చి వాళ్ళ మారు మనసు పొందారట. మారు మనసు అనగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే పాత రోత జీవితాన్ని గొప్పగా చెప్పుకోవడమే మారు మనసు అనుకుంటున్నారు. కొంతమంది సాక్ష్యాలు మీరు చూసారా, ఆ రోజుల్లో నేను పెద్ద ఎదవని అని చెప్తా. అది చాలా గొప్పగా చెప్పుకుంటున్నట్టు నువ్వు నీ సాక్ష్యంలో నువ్వు ఆ ఎదవనే గొప్పగా చెప్పుకున్నట్టు ఉందా లేదా? ఫలానా టైంలో నేను ఏం చేసేవానంటే ఇంటి కన్నాలేసి రాత్రి ఆ డోరు గుణపంతో లేపేసేవాడిని, అది మన చరిత్ర అన్నాడంటే నువ్వు దీనికన్నా దేని గొప్పగా చెప్తున్నావు? నేను ఫలానా టైంలో నేను సేవకు వస్తున్నప్పుడు నేను ఎక్కడున్నా నేను గ్రేట్ జాబ్ వదిలొచ్చేసాను ఎక్కడికి సేవకి అంటే నువ్వు దేన్ని గొప్పగా చెప్తున్నావు? మాట్లాడితే నేను ఆ జాబ్ వదిలొచ్చేసాను, ఆ జాబ్ వదిలొచ్చేసాను, ఆ జాబ్ వదిలొచ్చేసాను, ఈ గొప్ప చెప్పుకునే లేరు. పాత రోత జీవితాన్ని గొప్ప చెప్పుకునే లేరు. మారు మనసు అంటే పాత విషయాలు గొప్పగా చెప్పుకోవడం కాదు. మారు మనసు అంటే ఏంటి చెప్పినా అందరు ఎదుట ఒప్పుకొని ఇంకెవ్వరు అలాంటి పనులు చేయకండి అని చెప్పుకోవడం. వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఆ గ్రంథాలన్నీ తెచ్చారట. వారి గ్రంథాలన్నీ తేవడమే కాదు, యేసుప్రభు వారిని గణపరిచి అనేకులు చూస్తుండగా వారు తెలియజేసి ఒప్పుకున్నారట. ఏమని ఒప్పుకున్నారు? మేము ఒక పనికి మనం ప్రాక్టీస్ చేసామని ఒప్పుకున్నారంట. మా వలన చాలా టైం వేస్ట్ పబ్లిక్కి జరిగింది, మేము పబ్లిక్ ఇన్ని రోజులు మేము మోసం చేసామని ఒప్పుకున్నారంట. దయ్యాల ద్వారా భవిష్యత్తు చెబుతున్నామని రకరకాల కారణాలు చెప్పి మేము డబ్బులు గడించామే తప్ప పబ్లిక్ని మేము డబ్బులు వెనకేసుకోవడానికి ఇలాంటి పనులు మేము చేసామని ఒప్పుకొని ఆ రోజు ప్రజలు ఎదుట చెప్పుకొని ఒకడు అన్నారట, ఇక మళ్ళీ ఎవడో మన తరంలో ఈ ప్రాంతంలో అంటే ప్రాక్టీస్లు మళ్ళీ మొదలు పెట్టకూడదని ఆ గ్రంథాలన్నీ తెచ్చి ఏం చేశారట? కాల్ చేశారట. మీరు గమనించండి, గ్రంథాలే ఉన్నాయంటే, వాటికి ప్రాక్టీసులే ఉన్నాయంటే, వాటి మీద ఇంత విద్యను అభ్యసించారంటే ఆ రోజుల్లో అది ఎంత పేరు మోసిన చదువు చెప్పండి ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు కూడా మీరు గమనించండి, ఈరోజు కూడా ఈ విద్యను నేర్పించే పెద్ద పెద్ద సెంటర్స్ ఉన్నాయంటే మీరు నమ్మగలరా? అప్పుడు తగ్గాయి, కానీ ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ కానీ ఇంకా ముందుకు మేము వెళ్ళిపోతే గోళ్ళ మీద మీకు కనబడే అడ్వర్టైజ్మెంట్లు మీకు గుర్తుందో లేదు? నాకు ఆ పాయింట్ నాకు స్ట్రైక్ అవ్వట్లేదు, ఎవరైనా చెప్పండి. గోళ్ళ మీద కనబడేది ఏంటో చెప్పిన, గోడ మీద మ్యాజిక్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఎదుటోళ్ళని స్వాధీనపరచుకోవాలనుకుంటున్నారా? కళ్ళతో వాళ్ళని వశీకరణం చేయాలనుకుంటున్నారా? రండి, సంప్రదించవలసిన సెల్ నెంబర్ ... చాలాసార్లు ఫోన్ చేసి నేను నేర్చుకుందాం అడుగుతున్నాను. ఇప్పటికి ఇలాంటి ప్రాక్టీసులు ఉన్నాయంటే ఉన్నాయి. నమ్ముతున్నారు. ఇలాంటి నేర్పించే కోర్సులు లక్షల రూపాయలు తగలెడుతున్నారు. ఇలాంటి ఎక్కువ ఎవరు నమ్ముతారు చెప్పినా, మన ఈ బార్డర్ని చూసారు, నార్త్ ఏరియా బార్డర్లు ఉంటారు, ఇంకా పైకి పోతే చైనా గారు సీపికల్ గారు ఉన్నారు కదా, వాళ్ళు నేర్చుకుంటారు. జపాన్ వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు నేర్చుకుంటారు. వీళ్ళకి బాగా ఎక్కువ అండి. వీళ్ళకి వాళ్ళు మాట్లాడతారు, సీపికల్ వేసుకుని ఇలా చూసి వశీకరణ వాళ్ళ బొంద వశీకరణ, ఆడు ఎంత ఉండడు లాగ్ కొడితే కింద అడిపోయేలాగా అన్ని వశీకరణ. ఇలాంటివన్నీ ప్రాక్టీస్లు ఎక్కువ. ఆ ఏరియాలో బఫర్ జోన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇవి నేర్చుకుంటారు. మీరు చూడండి, పౌలు గారు కూడా రోజు చెప్తున్నారు, పౌలు గారు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ ఎప్పుడైతే ఒప్పుకున్న ఆయన కిందకి మాట్లాడుతూ వాళ్ళ మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకంలో తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వెల 50,000 2 ఎండి రోకలైన చాలా పెద్ద లక్షల రూపాయలు అయిపోయిందంట. ఆ రోజుల్లో ₹1,00,000 బుక్స్కి పెడుతున్నారంటే వాళ్ళు ఎంతగా ప్రాక్టీస్కి పెద్ద పెట్టేశారు చెప్పండి. ఎందుకంటే బాగా లాభం వస్తుంది, బాగా పేరు మోసిన విద్యగా ఉంది. ఇంత ప్రభావంతో వాక్యం ప్రబలమై వ్యాపించింది. ఇప్పుడు చెప్పండి, 2 ఏళ్ళు వాక్యం చెప్తే అక్కడ ఏం జరిగింది చెప్పండి? మాంత్రికులు మారిపోయారు. 2 ఏళ్ళు వాక్యం చెప్తే ఏమైంది చెప్పండి? మంత్ర పుస్తకాలు కాల్చేశారు. 2 ఏళ్ళు వాక్యం చెప్తే అక్కడ ఏం జరిగింది చెప్పండి? మాంత్రికులు మారిపోవడమే కాదు, తప్పు అయిపోయిందని ప్రజలు ఎదుట చంపలేసుకున్నారు. 2 ఏళ్ళు వాక్యం చెప్తే ఏమైంది? దొంగ వ్యాపారాలు ఎత్తేశారు. 2 ఏళ్ళు వాక్యం చెప్తే ఏమైంది? దొంగ వ్యక్తులు నీతిమంతులుగా మార్చబడ్డారు. 2 ఏళ్ళు వాక్యం చెప్తే ఏమైంది? మూఢనమ్మకాలు సమసిపోయాయి. ఇప్పుడు చెప్పండి, ప్రజల్ని మార్చాలంటే, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటే ఒక్కటే సూత్రం చెప్పండి. దయ్యాలు పట్టాయి మన దగ్గర తీసుకొస్తే దయ్యాలతో మాట్లాడడం. ఎక్కడి నుంచి వచ్చావు? ఏ ఊరి నీది? కుమారి అని అడిగితే ఆ కుమారి అందంట, అక్కడి నుంచి వచ్చాను అందంట. పో, యేసునామమున ఆజ్ఞాపిస్తున్నాను పో అన్నాడంట. పోను అందే. వెళ్తావా అని అడిగాడు. నీలాంటి వాళ్ళని చాలామందిని చూసాం అంతే. ఇలాంటివన్నీ అడుగుతుంది. దయ్యాలను వదిలి ప్రత్యేకించి దయ్యాలతో మాట్లాడిన అవసరం లేదు. దయ్యాలను వదిలించడానికి కుమారి ఎరసుని వేసుకుని వచ్చి కదా రా అని పిలవాల్సిన అవసరం లేదు.
కుమారి పేరు పెట్టి పిలవాల్సిన లేదు, నీ పేరేటని అడగాల్సిన లేదు, నువ్వు ఏంటి గతం ఏంటని అసలు ఏమీ అవసరం లేదని నిజంగానే దయ్యాల ప్రభావం పనిచేస్తే దానికి సూత్రం ఏంటి, వైద్యం ఏంటంటే సత్యం చెప్పు, అన్నీ పోతాయి. సత్యం చెప్పు, రోగాలు పోతాయి. సత్యం చెప్పు, దయ్యాలు పోతాయి. సత్యం చెప్పు, దొంగ వ్యాపారాలు పోతాయి. సత్యం చెప్పు, మాఫియా ఆగిపోద్ది. సత్యం చెప్పు, డ్రగ్ అడిక్ట్లు ఉన్నవారు కూడా మారిపోతారు. మీరు క్రైస్తవ సంఘ చరిత్ర మీరు చదువుతున్నారు లేదో, కొందరు బోధకులు, నా పేర్లు గుర్తు రావట్లేదు, వరవరు కానీ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, బిల్లీ గ్రహం గారు కానీ ఇలాంటి గొప్ప గొప్ప బోధకులు, వారు నిలబడి వాక్యం మాట్లాడితే భయంకరమైన డ్రగ్ అడిక్ట్ ఏరియాలు కూడా సభల తర్వాత ఏమయ్యారు చెప్పండి, మారిపోయారు. కేవలం వాక్యం చెప్తే, వాక్యం చెప్పినందుకు యుద్ధాలు ఆగిపోయాయి, వాక్యం చెప్పినందుకు మాంత్రికులు మారిపోయారు, వాక్యం చెప్పినందుకు మత్తు పానీయాల్లో తూలిపోతున్న యవనస్తులు కట్టబడ్డారా లేదా? ఆయన చనిపోయాడు. ప్రపంచంలో అతిపెద్ద సంఘం ఆయన పేరు, ప్రపంచంలో అతిపెద్ద సంఘం ఆయన కూడా, పాల్ యాంగ్ చో. ఆయన ఎవరైతే చనిపోయారో చనిపోయే ఆయన దగ్గర ఒక స్టోరీ ఉంది, మీరు గమనించారు లేదో, చాలాసార్లు చెప్పిన స్టోరీయే. ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ అమ్మ చాలా బాధపడేది. ఎంత బాధపడేది అంటే ఆ అమ్మాయికి ఎక్కడ లేని అలవాట్లను వచ్చేసినాయి. అందరూ ప్రేయర్ చేయించుకుంటున్నారు. ఆ ప్రేయర్ చేయించుకున్నప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా ప్రేయర్లోకి వచ్చారు. నేను ఎప్పుడో చెప్పాను, ఈ ఫిబ్రవరి 14th ఏదైతే ఉంటుందో ఆ టైంలో చెప్పాను, అమ్మాయిల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందో. వాళ్ళ అమ్మగారు వచ్చారు, ప్రేయర్. అందరూ ఏం ప్రేయర్ చేసుకుంటారు, ఇల్లు కావాలనో, వాకులు కావాలనో, ఉద్యోగం కావాలని, ఏదో కావాలని ప్రేయర్ చేయించుకుంటారు. వీళ్ళ అమ్మగారు వచ్చి ప్రేయర్ చేయమంటున్నారు. ఆ ప్రేయర్ చేయమంటే దేనికోసం ప్రేయర్ చేయాలంటే పాల్ గారికి చెప్పిందంటే ఏమనంటే, ఏమీ లేదంటే మా కూతురు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అంతంట. ఆశ్చర్యపడేదేంటమ్మా, కూతురు చనిపోవాలని ప్రార్థన చేయడం ఏంటంటే, లేదు సార్ మా కూతురు చనిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఏ అని అడిగితే ఏడుస్తూ తన కళ్ళ దుడుచుకుంటుంది. నేను చెప్పలేను సార్, కొన్ని మాటలు మీకు చెప్పాలి. ఎందుకు అని అడిగితే ఆవిడ అన్నది, నా కూతురికి వావి వరుసలు మర్చిపోయింది సార్. మా నాన్నగారు చాలా పెద్ద ఎంప్లాయ్. ఆయన రోడ్డు అంటే వెళుతున్నప్పుడు, ఇలా అమ్మాయారా మన నాతో తిరిగిందని చెప్తున్నప్పుడు ఆయన గుండెలు పొడి చేసినట్టు ఉన్నాయి సార్. అన్నం లేదు, తమ్ముడం లేదు, పెద్దోడం లేదు, చిన్నోడం లేదు. తనకు ఒక ఫ్యాషన్ అయిపోయింది, చాలా దారుణంగా పాడైపోయింది. ఇలాంటి కూతురిని కన్నందుకు మేము చాలా బాధపడుతున్నాం. చచ్చిపోతే బాగుండని నేను ప్రేయర్ చేస్తాను సార్, నేను చంపలేను కనుక చచ్చిపోవాలని ప్రార్థన చేయండి, మీరు గొప్ప దైవజనులని అడిగింది. బాధపడదు ఒక మాట అన్నాడు, అమ్మా నీ కూతురు చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా, నీ కూతురు బతకాలని కోరుకుంటున్నావు అని అడిగితే, నీ కూతురు మారాలని కోరుకుంటున్నావా, చనిపోవాలని కోరుకుంటున్నావా అంటే తల్లిగా అంది, మారితే నాకు అంతకన్నా ఏం కావాలండి, ఆ మారకపోతే చనిపోవాలని కోరుకుంటున్నాను అంతే. అప్పుడు అన్నాడు, మారుతుంది, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తుంది, నా కూతురు మారాలని. డైలీ నైట్ లేటుగా వచ్చేది, డోర్లు కొట్టేది, తాగొచ్చేది, బూతులు మాట్లాడేది, పచ్చి మాటలు మాట్లాడి. ఎందుకు ఇలాంటి పనులు అంటే రకరకాల మాటలు మాట్లాడి, నీకేం తెలీదు మమ్మీ, నువ్వు నోరుమి అని. ఆ నోరు వాసన వచ్చేది. తన మాటలు చూస్తుంటే విచిత్రంగా ఇలాంటి బూతు పదాలన్నీ ఇది ఎలా నేర్చుకుందని చాలా బాధపడిపోయింది. మనసంతా బీగేస్తుంది, ఇలాంటి దాన్ని ఎందుకు కన్నామని బాధపడుతూ మళ్ళీ మిడ్ నైట్ ఏదో కాల్ వచ్చింది. ఆ కాల్ వస్తే కారులో మళ్ళీ పోయినప్పుడు, తండ్రి ఈ కుమార్తెను మార్చు, లేదంటే తీసుకెళ్ళిపో. ఒకటో వాడితో తప్పు అయిపోయింది, రెండో వాడితో తప్పు చేస్తుంది, మూడో వాడితో తప్పు చేస్తున్నప్పుడు మిడ్ నైట్ టైంలో తనకి ఏదో తెలియని ఒక ఆందోళన స్టార్ట్ అయింది. ఒకప్పుడు నా లైఫ్ ఏంటి, నా పొజిషన్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకు ఎంత పేరు ఉండేది, నా అందం ఏంటి, మా తల్లిదండ్రుల కళలు ఏంటి, నేను ఈ నైట్ టైంలో ఇంత మత్తులో ఈడితో నేను నిద్రపోవడం ఏంటి, ఈడు ఎన్నోవాడు కూడా నాకు తెలియకపోవడం ఏంటి, వాయు వరసలు మర్చిపోవడం ఏంటి. తన గుండెల్లో ఒక ప్రేరణ స్టార్ట్ అయింది. బయటకు వచ్చింది, రోడ్డు మీద నిలబడింది. చచ్చిపోవాలనిపించింది. నేను ఎంత చెడిపోయినట్టు, నా లైఫ్ నాకే అర్థం కావట్లేదని. నేను మత్తు కూడా అలవాటు పడిపోయాను. చనిపోయే పరిస్థితుల్లో పరుగున వచ్చింది. ఆ చనిపోయే ముందు వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందని, వాళ్ళ అమ్మ చాలా పిచ్చిగా ప్రేమిస్తుంది. చివరిగా మా అమ్మని చూసి చచ్చిపోదామని వెళ్తే, వాళ్ళ అమ్మని చూసి చనిపోదామని ఆ కిటికీలోని చూస్తుంటే వాళ్ళ అమ్మ ప్రేయర్ చేస్తుంది, నా కూతుర్ని మార్చి ప్రభువా, నా కూతుర్ని మార్చి. చివరికి వచ్చి మమ్మీ అని అడిగింది, ఏం ప్రార్థన చేస్తున్నావు అమ్మ అంటే, నువ్వు మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తున్నావు. నేను గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ అన్నది. ఇలాంటి పాపాత్మరాల కొరకు ఎందుకు ప్రార్థన చేస్తామమ్మ అంటే, ఇలా రా అమ్మ అని అడిగారు. ఏ మమ్మీ అని అడిగితే, నీలాంటి పాపుల కొరకే ఆ గోడను ఎలాడుతున్నాడే ఆయన చచ్చిపోయాడంట. ఆయన చూసిన తర్వాత నిన్నటి వరకు నువ్వు చనిపోవాలని కోరుకున్నాను, ఆయన చూసిన తర్వాత నిన్న నుండి నువ్వు బతకాలని కోరుకుంటున్నాను. ఆయన నీ కొరకు చనిపోయాడమ్మా, నువ్వు పాపాత్మరాలు అయినా అనగానే అప్పుడే తన పాపాన్ని అక్కడ విడిచి మారు మనసు పొంది పాస్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఏ అమ్మా నీ కూతురు ఎలా ఉంది, చక్కగా ఉందా,
లేదా ఇంకా అలా డ్రగ్ అడిక్ట్లో ఉందనగానే అప్పుడు ఆ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఈ అందమైన బంగారు తల్లే నా కూతురండి అని చెప్పింది. ఇప్పుడు చెప్పండి, అలాంటి అమ్మాయిని మార్చడానికి ఏం చెబితే మారుతా చెప్పండి? ఈయన సత్యదేవుడు అని చెప్పిన ఒక్క మాట మార్చేసింది. సత్యం చెబితే నేను మళ్ళీ చెప్తాను, మత్తులు పోతాయి. సత్యం చెబితే దుర్మార్గత పోతుంది. సత్యం చెబితే వ్యాపారాలు ఆగిపోతాయి. సత్యం చెబితే దొంగ మనుషులు ఆగడాలు బంద్ అయిపోతాయి. సత్యం చెబితే ఏవైతే మాఫియాలు ఉన్నాయో అవన్నీ కనుమరుగైపోతాయి. సత్యం చెబితే ఇదిగో ఇలాంటి ప్రాక్టీస్లు ఆ రోజు ఆగిపోయాయి. ఏం చెబితే మారుతారు యవనస్తులు అంటే? ఏదేదో చెబితే మారరు. మళ్ళీ చెప్తున్నాను, సత్యం చెబితేనే మారుతారు. వాక్యం చెబితేనే మారుతారు. వాక్యమే చెప్పాలి, వాళ్ళకి వాక్యమే అందించాలి. అందుకే ఇక్కడ చెప్పాడు ఎఫెసీ ప్రాంతంలో సుమారు 2 ఏళ్ళు ఆయన వాక్యం చెప్తే ఎంత రివైవల్ స్టార్ట్ అయింది చెప్పండి. బ్లాక్ మ్యాజిక్ పూర్తిగా స్టాప్ అయిపోయిందంట. ఆ బుక్స్ అన్ని తీసుకొచ్చి పూర్తిగా కాల్చి పడేశారట. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం జరుగుతుంది చెప్పండి. ఆ పైకి వచ్చాడు. పైకి ఏం జరుగుతుంది? 26వ వచనంలో, అయితే చేతులతో చేయబడిన దేవతలు కావనియు ఈ పౌలు చెప్పి ఎఫెసీలో మాత్రమే కాదు బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూసి విని ఉన్నారు. ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటియే కాక మహాదేవి యొక్క అర్తిమీదేవి గుడి కూడా తునీకరింపబడి ఆసియందంతటను భూలోకమందును పూజింపబడుతున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని చెప్పినప్పుడు బాగా వినండి. పౌలు గారు దేవతల పేరు ఎత్తాడా? ఎత్తలేదు. దయ్యాల పేర్లు ఎత్తాడా? ఎత్తలేదు. డ్రగ్ అడిక్ట్లో ఉన్న వారి పేర్లు ఎత్తాడా? ఎత్తలేదు. ఆయన ఏం ఎత్తకుండా ఇంత మార్పు చుట్టుపక్కల ఎందుకు వస్తుంది? నాన్ స్టాప్గా 2 years ఏం చేశాడు చెప్పండి? వాక్యం చెప్పాడు. నాకు తెలిసిన ధైర్యాన్ని బట్టి నేను చెప్తున్నాను, మనం ఏం చెప్పొద్దు, ఏం ఎత్తొద్దు, నాన్ స్టాప్గా ఇక్కడ నిలబడి మనం అలా వాక్యం చెప్తే నాకు తెలిసి 2 years కాదు కానీ ఒక 10 years తర్వాత రాజమండ్రిలో మళ్ళీ చెప్తున్నాను, 1 of the number 1 చర్చ్ సత్యం చెప్పే చర్చ్ అవుద్ది. మన గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అవుద్దంటే ఖచ్చితంగా అవుద్ది. ఆఫ్టర్ 10 years సత్యం చెప్తే సత్యానికి ఉన్న పవర్ ఏంటంటే విస్తరిస్తుంది, 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 విస్తరిస్తుంది. అడుగుతున్నాను, ఎవరు నేను రమ్మని మనం ఫోన్ చేసామా? తెలియదు. ఇందులో నాకు సగం మంది తెలియదు. ఎవరైనా ఉన్నారని అడుగుతున్నా, నాకు తెలియదు. ఇందులో ఎంప్లాయీస్ ఎవరో తెలియదు, జాబ్ ప్రాక్టీస్ ఉన్న ఎవరో తెలియదు, యంగ్స్టర్స్ ఎవరో తెలియదు, అడ్రస్లు తెలియదు, ఏమీ తెలియదు. నడుతున్నా, ఏం చూసి వస్తున్నారు ఇక్కడికంటే చెప్పండి? సత్యం లాక్కొస్తుంది. సత్యం చెప్తే ఖచ్చితంగా తీసుకొచ్చి కూర్చోబెడతాది. ఇక్కడ అదే జరుగుతుంది చూడండి. ఆయన 2 ఏళ్ళు వాక్యం చెప్తే దయ్యాలు వదిలిపోయేట, మాంత్రిక విద్య వదిలిపోయిందట, ప్రాక్టీసులు పోయేటంటే వాక్యం చెప్తే చాలు కచ్చీపులు పంచాల్సిన అవసరం లేదు. వాక్యం చెప్తే చాలు నూనె బాటలు పంచాల్సిన అవసరం లేదు. వాక్యం చెప్తే చాలు ఉస్సు అని చెప్పి ఆ తొయ్యాల్సిన అవసరం లేదు, సూట్లు విసరాల్సిన అవసరం లేదు, టాచ్ అనాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకో, ఇలాంటి సోది పురాణాలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సత్యము, సత్యము, సత్యము. అపోస్తుల మినిస్ట్రీ అని చెప్పి మిరాకిల్స్ మీద ఫోకస్ పెడతాడు తప్ప అపోస్తుల మినిస్ట్రీ అంటే తెలుసా? ఎక్కడైతే నీడుందో ఆ నీడున్న ఏరియాలో ఒక 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా అక్కడ నాన్ స్టాప్గా వాక్యం చెప్పి అక్కడ గుంపును ఫామ్ చేసి ఒక నాయకుని పెట్టి అక్కడి నుంచి మరొక ఏరియాకి వెళ్ళి అక్కడ గుంపును ఫామ్ చేసి ఆ గుంపుకు ఒక సంఘమని పెట్టి మళ్ళీ ఒక నాయకుని ఫామ్ చేసి వీళ్ళందరికీ టచ్లు ఉండి అక్కడి నుంచి వాక్యం అన్నది. ఇది మినిస్ట్రీ అంటే. అంతేగాని 4 మాటలు చెప్పేసి అక్కడ అయిపోయింది మినిస్ట్రీ అంటే కాదు. కొన్ని నెలలు టచ్లో వాళ్ళ కుండి పూర్తిగా మార్చి అక్కడ ఏవైతే రుగ్మతలు ఉన్నావో పూర్తిగా తీసేశారట. అది అపోస్తుల మినిస్ట్రీ అంటే. ఏరియాకి వెళ్ళా ఈ ఊర్లో ఏమేమి బలహీనతలు ఉన్నాయి, ఏరియాకి వెళ్ళా ఈ ఊర్లో ఏమేమి విషయాల్లో చెడిపోతారు అడగాలి స్పీకర్గా. మీటింగ్లో ఏదికి ఎక్కే ముందు బ్రదర్ ఏంటి మీ ఊరు పరిస్థితులను అడగాలి. స్పష్టత ఉన్నవాడు, పనిలో నైపుణ్యత కలిగిన వాడు అడుగుతారు, ఏంటి ఇక్కడ సంగతులు ఏంటన్నాడు చెప్తారు. మా ఏరియాలో వ్యభిచారం ఎక్కువ, మా ఏరియాలో దొంగతనాలు ఎక్కువ, మా ఏరియాలో యవనస్తులు చెడిపోయిన విధానాలు ఎక్కువ. అక్కడ వైద్యం స్టార్ట్ చేయాలి. పౌలు గారికి తెలుసట, అపోస్తులు తెలుసట. అందుకే ఆ ఏరియాలో దేవుడు ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడంటే పౌలుని హైలైట్ చేయడానికి కాదు, పౌలు గారి ద్వారా కచ్చిపులు అమ్ముకోవడానికి కాదు. దేవుడు ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడంటే అక్కడ జరుగుతున్న నకిలీ అద్భుతాలు నకిలీ అని తెలియాలంటే అసలు అద్భుతం జరగాల గనక 19వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు చెప్పండి? అద్భుతాలు చేస్తున్నాడు. దానికి ఒక సందర్భం ఉంది, దానికి ఒక పర్పస్ ఉంది. అక్కడ ఎందుకు చేస్తున్నారని దానికి అక్కడ ఒక కార్యాచరణ మనకు కనబడుతుంది. ఇదంతా గాలికి వదిలేశారు, టెక్స్ట్ అంతా గాలికి వదిలేశారు. ఆ రెఫరెన్స్ మాత్రం బయటికి తీస్తారు. ఇదిగో మేము కూడా పౌలు వాళ్ళే చేతు రుమాల చేత ఏం చేస్తా ఉన్నారు చెప్పండి? అద్భుతాలు చేస్తూ ఉన్నారు. టెక్స్ట్ అంతా ఏది మరి?
సందర్భం అంతా ఏది? అందుకే మాట్లాడుతూ అర్తిమీదేవి యొక్క సందర్భం వచ్చేసరికి సుమారు ఒక పెద్ద అసోసియేషన్ ఉందట. అసోసియేషన్లో సుమారు ఆ రోజులట ఒక పెద్ద కమిటీ ఉంటుందట, క్షమించండి, ఓ పెద్ద కళ్యాణ మండపంలో ఒక పెద్ద గుడాం ఉంటుంది. ఆ గుడాంలో అట సిట్టింగ్ సుమారు 24,000 మంది కూర్చోచ్చట. 24,000 మంది మాటలా, ఎంత పెద్ద స్టేడియం అది. 24,000 మంది అక్కడ కూర్చుని దేనికోసం డిస్కషన్ చేస్తున్నారంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేశారు. అయ్యా అయ్యా అని పెద్ద మనుషుల ముందు తీసుకొచ్చారు. ఆ పెద్ద మనుషులు అందరూ ఉంటారు కదండి ఆ ప్రాంగణంలో. ఆ పెద్ద మనుషుల ముందు తీసుకొచ్చి కొన్ని ప్రాక్టీసుల ముందు వాళ్ళ యొక్క పాయింట్స్ ముందు పెట్టారు. ఆ పాయింట్స్ ఏంటంటే, అయ్యా మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటని అడిగితే, ఏమీ లేదండి, మా వ్యాపారాలు పడిపోయాయి. వ్యాపారాలు పడిపోవడం ఏంటని అడిగారు. వ్యాపారాలు పడిపోవడం అంటే, మనం ఎప్పుడన్నా ఆగ్రా వెళ్ళాం అనుకోండి, ఆగ్రాలో ఒకటి ఉంటుంది, ఏంటి చెప్పండి? తాజ్మహల్. తాజ్మహల్ దగ్గరికి పోయి ఏం కొనుక్కుని తెచ్చుకుంటాం చెప్పండి? బుల్లు తాజ్మహల్ కూడా తెచ్చుకోమా? తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి ఎలా అయితే తాజ్మహల్ తెచ్చుకుంటామో, అర్తిమీదేవి గుడికి వెళ్ళిన వాళ్ళందరూ అర్తిమీదేవి చిన్న గుడి బొమ్మ తెచ్చుకునేవారట. అందరూ అలా బొమ్మ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకునేవారట. ఈ బొమ్మల వ్యాపారం ఎక్కువ అక్కడ. ఎక్కడ? ఎఫ్సీలోనే ఇది కూడా. అలాంటి వ్యాపారం పడిపోయిందట. వ్యాపారం పడిపోయింది. గుడికి ఎవరు రావడం మానేశారు. గుడి బొమ్మలు కొనడం లేదు. ఏం జరుగుతుందంటే పెద్ద మనుషులకి ఈ పాయింట్స్ చెప్పుకుంటున్నారు. మా వ్యాపారాలు పడిపోయాయి, గుడికి ఎవరు రావట్లేదయ్యా, సందా రావట్లేదయ్యా, బొమ్మలు కొనడం లేదయ్యా. మోతుబర్లు అడిగారు, వ్యాపారం ఎందుకు పడిపోయింది? గుడికి ఎవరు ఎందుకు రావట్లేదు? బొమ్మలు ఎవరు ఎందుకు కొనట్లేదంటే, ఆ వ్యాపారస్తులందరి దగ్గర ఒక సమాధానం ఉంది. 2 ఏళ్ల క్రితం ఒకడు వచ్చాడండి ఈ ఏరియాకి. అతగాడి పేరు అపోస్తుడైన పౌలట. నాన్ స్టాప్కి ఒక పాఠశాలలో అదేదో చెబుతున్నాడండి. మంద కూడా పాఠశాలే. నాన్ స్టాప్కి ఏదో పాఠశాలలో ఏదో చెబుతున్నాడండి. అదేదో బోధంట. 2 ఏళ్ళు వాక్యం చెప్పినందుకు మా వ్యాపారాలు పూర్తిగా చెప్పండి పడిపోయాయి. అన్యుల మధ్య డిస్కషన్ ఏం జరుగుతుందో మీరు చూడండి. అన్యుల మధ్య డిస్కషన్. మీ వ్యాపారాలు పడిపోవడానికి కారణం ఏంటంటే, వాక్యం చెప్పినందుకు వ్యాపారం పడిపోయిందట. దొంగ వ్యాపారాలు పడిపోయాట. ఆ చిల్లంగితనం పడిపోయిందట. గుడికొచ్చే భక్తులు మారిపోయారట. ఏదైతే ఈ డయానా భక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ డయానా భక్తులందరూ పూర్తిగా కనుమరుగైపోయి సత్యం వింటూ వారు సత్యం వైపు తిరిగిపోయి సంఘంగా ఫామ్ అయిపోయారట. ఆయన ఏం బాధ చెప్తాడేంటి పౌలు గారు అంటే, నాకు తెలుసు ఆయన చెప్తున్న బాధ, చేతులతో చేయబడిన దేవతలు కాదనియు, బంగారం ఎండి పాత్రలో దేవుడు లేడనియు, దైవత్వం అంటే మనం చేసుకున్న దైవం కాదు, మనల్ని తయారు చేసే దైవం అని, సృష్టికర్త అంటే మనం సృష్టించుకున్నది కాదు, మనల్ని సృష్టించిన వాడే సృష్టికర్త అని ఎప్పుడైతే పౌలు గారు చెప్పడం స్టార్ట్ చేశాడో, ప్రజలకు లాజిక్ పనిచేసింది. సత్యం వైపు తిరిగారు, మాట్లాడడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎంత గొడవ చేసి వాళ్ళందరూ అన్నారట, వాళ్ళ దగ్గర సమాధానం లేక సుమారు 2 గంటలు ఏం చేశారు చెప్పండి? అర్తిమీదేవి చెప్పండి మహాదేవ్ అన్నారు. గట్టిగా చెప్తే గొప్పదైపోద్దా? మావుడు గొప్పోడండి, మావుడు గొప్పోడండి, మావుడు గొప్పోడంటే, గొప్పోడైతే గొప్పోడని చెప్పాల్సిన అవసరం లేదు. ఆడు గొప్పోడే. గొప్పలేనోడు గురించి ఏమని చెప్పాలి చెప్పండి? గొప్పోడని చెప్పాలి. సరుకున్నవాడిని గురించి వివరించుకోవాల్సిన అవసరం ఏమీ చెప్పండి లేదు. ఈ అర్తిమీదేవి గురించి గొప్పదే గొప్పదే మహాదేవ్ అని చెప్పుకుంటున్నారంటే, ఇప్పుడు మహాదేవ్ కాదు కాబట్టే చెప్పండి మహాదేవ్ అని చెప్పుకుంటున్నారు. పవర్ ఉన్న దేవత అని చెప్పుకుంటున్నారంటే, పవర్ లేదు కాబట్టి చెప్పుకుంటున్నారు. 2 గంటలు నాన్ స్టాప్ గారి చేస్తే అడుగుతున్నాను, 2 గంటలు నాన్ స్టాప్ గారి చేస్తే గొప్ప దేవత అయిపోద్దా? ఈ అధికారులకు అప్పుడప్పుడు బుర్రలు పనిచేయవు. ఆ రోజున్న అధికారులకు ఈ రోజున్న అధికారులకు కూడా గొప్పగా ఏదైనా అరిచేస్తే గొప్ప కార్యాలు జరిగిపోతాయి అనుకుంటారు. కరోనా టైంలో కరోనా పోగొట్టడానికి కొంతమంది మంత్రులు, పేర్లు అడగండి, నన్ను ఫామ్లో ఉన్నారు. ఇప్పటికే మన సత్యాలు తీసేద్దామని చూస్తున్నారు. ఆల్రెడీ నాకు ఫోన్ వచ్చింది, తీసేయాలని. అది ఎవరి పనో నాకు తెలియదు కానీ సరే, ఏదేమైనా కానీ ఆ మంత్రులందరూ కలిసి ఓ ప్రాక్టీస్ తీసుకొచ్చారు సరిగ్గా ఈ కరోనా టైంలో. ఆ కరోనా టైంలో వాళ్ళు చేసింది ఏంటంటే, కరోనాను పోగొట్టాలనుకున్నారు. యాక్సిన్ తెచ్చి కాదు. మరి కరోనాను ఎలా పోగొడతారంటే, సాయంత్రం 7 గంటలకి లైట్స్ ఆపేసి మీదుల్లో కానీ మేళ్ళ మీద కానీ వచ్చి ఒక అంచమ్మ గ్లాసు తీసుకుని 1 2 3 టంగ్ మన కొట్టి, కరోనా 1 2 3 పో అన్నారంట. పోయిందా? 5లో ఉన్నది 5లోకి వచ్చింది. 1 2 3 చెప్పి పో అన్నారు. గట్టిగా అరిసి అందరూ, 5లో ఉన్న వాళ్ళందరూ కలిసి 1 2 3 కరోనా పో అన్నారట. పోలేదు, అది మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చేస్తానంటుంది. ఇప్పుడు గట్టిగా అరిసినంత మాత్రాన రోగాలు పోవు, గట్టిగా అరిసినంత మాత్రాన దేవతలు గొప్ప అయిపోదు, గట్టిగా అరిసినంత మాత్రాన మనం చేసే శ్వాస మీద ధ్యాస గొప్పది అయిపోదు. గుర్తుపెట్టుకో.
అన్నీ గొప్పవే. గట్టిగా స్వాగతం చెప్పినంత మాత్రాన్ని గొప్ప అయిపోద్ది. 2 రోజులు అరుస్తావు, 3 రోజులు అరుస్తావు, తర్వాత గొప్ప అయిపోద్దా? లేని గొప్పని ఎక్కడ నిందేస్తావు? అర్తిమీదేవి గొప్పది గొప్పది అని అరిచినప్పుడు ఎంతో కొంత మేధావులు ఉన్నారు కనుక, సిట్టింగ్లో కూర్చున్నారు కనుక వాళ్ళు అంటున్నారు. ఆ కూర్చున్న వాళ్ళు బయటకు వచ్చి ఆ జడ్జి ఏదైతే ఆ జడ్జి బెంచ్ ఏదైతే ఉందో ఆ బెంచ్లో కూర్చున్న వాళ్ళందరూ బయటకు వచ్చి అన్నారట. ఇలా మాట్లాడుతూ ఒక మాట్లాడుతున్నారు, మంచి లాజిక్ మాట్లాడే 36 వచ్చిన వారు ఏమంటారు చూడండి. ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక శాంతంగా కూడా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురాకండి, కొంచెం కూల్, పబ్లిక్ లల్లర్ తీసుకురాకండి అంటూ చెప్పండి. ఏది ఆత్రపడి చేయకుండా ఆవశ్యకము మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చితిరి. మీరు గుడి దోచిన వారు కాదు, మన దేవతను దూషింపను లేదు. దేమేత్రికిని అతనితో ఉన్న వారికి ఎవని మీదనైనను న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యం ఆడవచ్చు. ఎంత లాజికల్ పాయింట్ చెప్పారు చూడండి. వీళ్ళని పాయింట్అవుట్ చేయడానికి మన దేవతల పేర్లు ఎత్తారా? ఎత్తలేదు. వీళ్ళని పాయింట్అవుట్ చేయడానికి అర్తిమీదేవి పేరు ఎత్తారా? ఎత్తలేదు. మన వ్యాపారాల జోలికి వచ్చారా? రాలేదు. ఎవరినైనా కొట్టారా? లేదు. ఏదైనా చేశారా? ఏది ఆటంకపరచలేదు. వీళ్ళు ఇది చేశారని చెప్పడానికి మీరు ఒక్క పాయింట్ చెప్పండి అని అడిగారు. అట్లా అడుగుతున్నాను. వాళ్ళ దేవతల పేర్లు ఎత్తలేదు, పౌలు గారు కానీ వీళ్ళెవరు కానీ దేవుళ్ళ పేరు ఎత్తలేదు, అర్తిమీదేవి పేరు ఎత్తలేదు. మరి ఏం ఎత్తకుండా 2 ఏళ్ళు ఏమెత్తారా అంటే చెప్పండి. సత్యం అయితే చెప్పారు అంతే. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవరి పేర్లు ఎత్తాల్సిన అవసరం లేదు, ఏ దేవతల పేర్లు ఎత్తాల్సిన అవసరం లేదు, ఏది పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబితే మాఫియాలు ఆగిపోతాయి. మోసపోయే పరిస్థితులకు అడ్డుకట్టేస్తాం. ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఏమవుద్దంటే మోసపరిచే వ్యక్తుల్లో ఎవరైతే మోసపోతున్నారో వాళ్ళకి చైతన్యం కలగజేస్తాం. ప్రజలకు సత్యం అర్థమవుద్ది. గుడి దేవతలకు దగ్గరికి పోయి ప్రజలు సత్యం వైపు తిరిగి ఎపిసి సంఘంగా మారిపోతారు. మారిపోయారు. ఆ రోజు సంఘంగా మారారంటే వ్యక్తుల్ని ఎలా మారుస్తాం? ఏదేదో చెప్పి మార్చలేం. చాలా మంది చెప్తారు, ఇదిగో అక్కడికి వెళ్ళారు, మీకు పని అవ్వలేదా, ఇక్కడ రండి యేసుప్రభు దగ్గర పని అవుద్దంటే అక్కడికి వెళ్ళి ఏదైతే దేనికోసం నమ్ముకుని అక్కడికి వెళ్ళారో మళ్ళీ అదే ఆఫర్ మనం కూడా ఇస్తే ఆ దేవతకి ఈ దేవుడికి తేడా లేదు. పిల్లలు లేక బాధపడుతున్నారని అర్తిమీదేవి గుడికి వెళ్ళారట. ఆ గుడికి వెళ్ళిన వాళ్ళకి ఇలా చెప్పాం, పిల్లలు లేక బాధపడుతున్నారు, అర్తిమీదేవి గుడికి కాదు, నజరేయుడైన యేసుని నమ్ముకోండి మీకు పిల్లలు పడతారంటే సేమ్ పాయింటే కదా. నేను ఎప్పుడో చెబుదాం అనుకున్నాం, గొడవలు అయిపోతే ఆగిపోయాను. ఒక పాంప్లెట్ ఉంటుంది, ఎందుకన్నా మంచిదని వాళ్ళు బ్లాక్ చేసిన ఇవ్వడం టైం వచ్చినప్పుడు మనకు సొంతంగా చర్చ్ ఉన్నప్పుడు చెప్తాను. ఎప్పుడైనా మీరు చూడండి, సేమ్ ప్రాక్టీస్ మీరు చెప్తారు. ఆ పాంప్లెట్స్ ఉంటాయి, ఎప్పుడైనా మీరు చూడండి. మనోళ్ళ పాంప్లెట్కి బయట పాంప్లెట్ సేమ్ పక్కన పెట్టండి. ఆడు చెప్తాడు, ల్యాప్టాప్ పట్టుకుని వస్తున్నాడు ఈ మధ్య, చూసారు లేదో, సేమ్ పాయింట్స్ రాస్తారు. కుటుంబ సమస్యల అంటాడు ఆడు ఎవడు? కుటుంబ సమస్యల, కలహాలతో రెచ్చిపోతున్నారా? అవును. కిందకి ఇంకా చెప్పండి, నాకు గుర్తురాట్లేదు. వ్యాపారాల్లో నష్టాలా? పిల్లలు లేక బాధపడుతున్నారా? సంతానాలు ఏమి ఎక్కువైపోయిందా? ఇంకా చెప్పండి, నాకు గుర్తురాట్లేదు. ఆర్థిక ఇబ్బందులా? చెప్పండి, మీ ఇబ్బందులు చెప్పండి. పోయేటి ఇంకేమున్నాయి? ఇంకా తిప్పలు ఉన్నాయి, ఎదుటోడితో గొడవలు ఉన్నాయా? మీ బాస్ మిమ్మల్ని భరించలేకపోతున్నారా, లేదా మీ బాస్ని మీరు భరించలేకపోతున్నారా? ఇలాంటివన్నీ టైటిల్ రాస్తారు. సేమ్ పాంప్లెట్ తెచ్చి అదే పాంప్లెట్ పక్కన మన వాళ్ళు పాంప్లెట్ పెట్టండి. ఆడేమన్నాడంటే ఆ పాయింట్స్ అని చెప్పి, ఇదిగో ఇలాంటి బాధ ఉన్న వారందరికీ చెప్పబడిన జ్యోతిష్యం సంప్రదించాల్సిన సెల్ నెంబర్ ... అని ఇస్తారు. ఆడు జ్యోతిష్యం చెప్పేవాడు అదే పాయింట్లు వేసాడు. మనోడు కూడా చెప్పండి, వాడదే పాయింట్లు. మనోళ్ళు ఏదేశారు వాడదే వేస్తున్నాడు. మనోళ్ళు ఏం చెప్తారు? సంతానలేమా, రండి మా సంఘానికి. వాళ్ళు ఏమన్నాడు చెప్పండి? వాడేమన్నాడు? ఆర్థిక ఇబ్బందులు అన్నాడు. మనోడేమన్నాడు? ఆర్థిక ఇబ్బందులు. వాడేమంటున్నాడు? వ్యాపారంలో నష్టాలు అంటున్నాడు. మనోడేమంటున్నాడు? సేమ్ ప్రాక్టీస్లు, సేమ్ వ్యాపారం నడుతున్నాడు. ఆ దేవుడికి ఈ దేవుడికి తేడా ఏంటి చెప్పనా? అవసరాల కోసం తిరిగే భక్తులు వాళ్ళైతే, మళ్ళీ చెప్తున్నాను, మన కోసం తిరిగిన దేవుడు ఈ దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఇది తేడా. వీటిని అర్థం చేసుకోవాలి, వీటిని అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఈ దేవుడు అర్థమైనప్పుడు, ఎప్పుడైతే అర్థమవుద్దో మనం గుర్తుపెట్టుకోండి, మనం అడగకుండానే మన అక్కర్లు తీర్చే దేవుడు అని అర్థమైనప్పుడు, ఆయన రాజ్యాన్ని నీతిని మనం అడగకుండానే మనకు కావలసినవన్నీ చెప్పండి అనుగ్రహించే దేవుడు అని చెప్పాలి. ఆ దేవుడిని అలా పరిచయం చేసుకోలేరు. ఆ దేవుడిని అలా పరిచయం, ఆఫర్లు ఇచ్చి పరిచయం చేస్తున్నారు. పౌలు గారు చెప్పారు, ఏం చెప్పారు? రండి, మీకు అక్కడ జరగాల్సినవన్నీ జరగట్లేదు కానీ ఇక్కడ జరుగుతాయి, రండి అన్నాడా? ఏం చెప్పలేదు. లేఖనాలు ఎత్తి, మీరు అపోస్తలుల గారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, లేఖనాలు ఎత్తి పాత నిబంధన రెఫరెన్స్ ఏవైతున్నావో ఆ రెఫరెన్స్ జస్ట్ వివరించాడంతే. సొసైటీకి కంపేర్ చేసి వివరించాడంతే. పాత నిబంధన వాక్యాలు వివరిస్తే ఎంత రివైవల్ స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు మరి చెప్తాను, పాత నిబంధన వాక్యాలు చెప్తే అంత అద్భుతాలు సృష్టిస్తే, పాత క్రొత్త నిబంధన మన దగ్గర ఉంది.
ఇప్పుడు ఈ పాత క్రొత్త నిబంధనలు రెండింటినీ కలిపి మనం వివరిస్తే రాజమండ్రిలో రివైవల్ రాదంటారా చెప్పండి? ఖచ్చితంగా వస్తుంది. అందుకే నాకు తెలిసిన సీక్రెట్, నా సేవలో నాకు తెలిసిన సీక్రెట్, మాకు తెలిసిన సీక్రెట్ చెప్తున్నాను. కథలు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రాక్టీస్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వారం అంతా కుస్తీపడి 4 రెఫరెన్స్ ఏంటో వాటి అర్థాలు ఇక్కడ నిలబడి పులిపేట మీద చెప్తే చాలు. చెప్పకుండానే నరాల్లోనికి, మూలుగుల్లోనికి, కీళ్ళలోనికి ఈ సత్యం దూరి వాళ్ళ మార్పుని ఖచ్చితంగా తీసుకొస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చిన వారికి ఇక్కడికి వచ్చిన వారికి మీరు ఏమి ఇస్తారా అంటే, మా బొంద మాకేముందని మేమేమి ఇస్తాం, మాకు తినంగా తెచ్చేయలేదు, మేమేస్తాం, మా దగ్గర ఏమీ లేదు మేము ఇవ్వడానికి. మన దగ్గర ఉన్నది ఒకటే. ఏమని ఇస్తా అంటే, ఇక్కడ గిఫ్ట్గా ఇచ్చేది ఏముందంటే సత్యం ఇస్తాం. పౌలు గారు చెప్పారట ఆ 19:40 ఏం జరుగుతుందో చూడండి, ముగించేద్దాం. 19:40 మనం ఈ గలిబిని గుచ్చి చెప్పదగిన కారణం ఏమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గుచ్చి మనం విచారణకు తెత్తురేమో అని భయమగుచున్నది. ఇప్పట్లో గుంపు కూడినందున తగిన కారణము చెప్పజాలమని వాడుతాను. అతడు ఇలాగు చెప్పి సభను ముగించను. ఇప్పుడు వచ్చి ఎవడైనా మనం పాయింట్ అవుట్ చేసి ఏం చెప్తున్నారు అయ్యా అంటే, మొత్తం ఆ ప్రసంగం విన్న తర్వాత అక్కడ ఎస్పీ వచ్చినా, కలెక్టర్ నిలబడినా, లేదంటే ఇక్కడ ఎవరైనా ఈ రాష్ట్ర ప్రధాన పౌరుడు గవర్నర్ వచ్చి నిలబడినా ఏం చెప్పండి ఈ గంట ప్రసంగం అంటే, మొత్తం ప్రసంగం విన్న తర్వాత వాళ్ళు మనకి ఇవ్వాల్సిన సర్టిఫికేట్ ఏంటి చెప్పినా, ఏం తప్పేం చెప్పలేదుగా అనాలి. అది సత్యం చెప్పే బోధకుల లక్షణం, గుర్తుపెట్టుకో. ఏం తప్పు చెప్పాడని ఇప్పుడు అబ్బాయిని పాయింట్ అవుట్ చేస్తాం, ఏం తప్పు చెప్పారని ఈ సంఘాన్ని పాయింట్ అవుట్ చేస్తాం. పౌలు గారి మీద ఇంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి ఇంతమందిని కూర్చోబెట్టి ఇంత ప్రాక్టీస్ చేసి పౌలు గారిని ఎలాగైనా సరే అరెస్ట్ చేసి లోపల వేసేయాలనుకుంటే మొత్తం విచారణలో తేలిందని ఒకటేనట. ఈయన ఏ విషయంలో మనం పాయింట్ అవుట్ చేయలేం. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక ట్రెండింగ్ న్యూస్ జరుగుతుంది కనుక చెప్తున్నాను. సత్యం చెప్పకుండా మల్లెపూల కోసం చెప్పినా, సత్యం చెప్పకుండా కథలు చెప్పినా, సత్యం చెప్పకుండా సోది చెప్పినా, ఇది ఎవరు కట్ చేయకండి మళ్ళీ చెప్తున్నా. ఇలా ఒకటి చెప్తూ ఒకటి చెప్తారు. సత్యం చెప్పకుండా కథలు ఏవి చెప్పినా మీ మాటల్లో తప్పులు దొల్లుతాయి, అడ్డంగా దొరుకుతారు. సత్యమే చెప్పండి. ఆ సత్యం చెప్పినప్పుడు ఎదుటోళ్ళకి అవకాశం లేకుండా చెప్పండి. ఆ సత్యం మాత్రమే చెప్పండి. ఎవరి దేవతల పేర్లు ఎత్తాల్సిన అవసరం లేదు, ఎవరి విశ్వాసాలని మనం కృంగదీయాల్సిన అవసరం లేదు, ఎవరిని గురించి మనం వెలుగెత్తి మాట్లాడిన అవసరం లేదు. మనం చెప్పాల్సిన చెబితే ఆగిపోవలసినవన్నీ ఎక్కడికక్కడ చెప్పండి, ఆగిపోతాయి. మరో మాట, ఈ మల్లెపూలు ట్రెండ్ ఏదైతుందో, నా సలహా సహోదరుడిగా, ఆయన ఏ టెక్స్ట్లో ఏం కాంటెక్స్ట్లో మరి ఎందుకు ఉపయోగించడం మనకు తెలియదు. కానీ ఒకటైతే క్రైస్తవ సార్వత్రిక సంఘాన్ని నేను కోరుకునేది, బయటోళ్ళు అనేదానికన్నా మనోళ్ళు అన్నం ఎక్కువైపోయింది. అది కొంచెం బాధాకరమైన విషయం. అలానే ఆయన సపోర్ట్ చేయమని కాదు, కానీ ఆయన అంతలా ఎద్దేవి చేయడం అంత కరెక్ట్ అయితే మాత్రం చెప్పండి కాదు. ఆయన నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ రోజు నుంచి ఇలాంటి అనవసరమైన ఎగ్జాంపుల్ చెప్పకూడదని ఆయనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, సత్యం చెప్తే పౌలు గారు ఏం చేశారంటే, దయ్యాలను ఆపేశాడు చెప్పండి, మాంత్రికులను ఆపేశాడు, గ్రంథాలు తగలెట్టించేశాడు. ఇంకేం చేశాడు చెప్పండి, అర్తిమీదేవి గుడికి వెళ్ళే ప్రజల్ని సంఘంగా మార్చేశాడు. ఇంకేం చేశాడు చెప్పండి, ఎబిసి ప్రాంతానికి మొత్తానికి 2 ఏళ్లలో చెప్పండి సత్యం ఏంటో చెప్పేశాడు. నేను చెప్తున్నాను, పౌలు గారు వాక్యం చెప్పినందుకు ఇన్ని ఎలా ఆగిపోతే మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. వాక్యం చెప్పండి చాలు, వాక్యం చెప్పండి. ఆ వాక్యం మాత్రం మీరు ఎక్కడ నిలబడి అక్కడ వాక్యం చెప్తారో, మనం చెప్పకుండానే కొన్ని ఆటోమేటిక్గా ఏమవుతాయి చెప్పండి, ఆగిపోతే. ఎందుకంటే మనం చెప్పేది చిన్న చితక నామాన్ని మనం ఉపయోగించట్లేదు. ఆ నామం పేరు నజరేయుడైన యేసుడు. అది శక్తి కలిగిన నామం.